Hello, Amichis. Good morning. Thank you for being part of this online church worship service. How are you all? I'm fine by God's grace, and I hope you too. I wish you all the best. I love you, and God bless you. Let's get started. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నతుడే, పరిశుద్ధుడ, వేలాది కోట్ల వందనాలు తండ్రి. వచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉండే సెలవు దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, మేము ప్రపంచవ్యాప్తంగా ఒక కుటుంబంలాగా, ఒక సంఘం మాదిరిగా కూడి ఉన్నాం తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు. ఆ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. అయ్యా, మధ్యలో మీరు ఉండండి. అయ్యా, స్థుతులకి ఆరాధనకి అర్హుడు నీవు, నీకు స్తోత్రం తండ్రి. అవి స్వీకరించమని కోరుతారు. ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి తండ్రి, వాళ్ళు దర్శించండి తండ్రి. ఈరోజు జరిగే కార్యక్రమం అంతట్లో తండ్రి మీరే ఘనత మహిమ పొందుకోవాల్సింది కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యే, ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చి తండ్రి, సంఘ పరిధులు ఎంతగానో ప్రపంచ వ్యాప్తంగా పెంచిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. మీలో మేముండి తండ్రి మీ గొప్ప కార్యాలు చేయాలని మీ కృప మాకు అందిస్తారని కోరుతూ నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Come on, let's worship the Lord this morning. ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బంధ నుండి నిలిచినావు. అందరం కలిసి నాతో పాడతాం. మన్నాను కురిపించినావు, బంధ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొను, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే,
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన నీకే తండ్రి, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినా. అవును తండ్రి, మా వ్యాధులను తొలగించు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి ఓ సంగమా అందరం కలిసి పాడుకుందాం, అందరం కలిసి. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించి, మా మధ్యలో వ్యాధులు తొలగించు తండ్రి, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా అందరం కలిసి ప్రొసెస్ పాడదాం. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధన నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. అందరం కలిసి పాడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త, సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా, నీకే స్తోత్రం తండ్రి, ఆరాధన నీకే తండ్రి.
అయ్యా నువ్వు ఎన్నటికీ ఆరాధనకి అర్హుడవు తండ్రి, ఎప్పటికైనా తండ్రి. అవును తండ్రి, మేము ఈ లోకములో బీభత్సాన్ని చూస్తున్నాం ప్రభువా. ఎస్ మళ్ళీ అయా చావులు, మరణాలు, వ్యాధులు, రోగాలు తండ్రి, బీభత్సం చూస్తున్నాం తండ్రి. భారతదేశంలో మరీ బీభత్సం. ఆయన మాకు తెలుసు తండ్రి, స్వస్థపరచువాడు నీవే, నీవు మాత్రం స్వస్థపరచుకోలేదు తండ్రి. మేము నమ్ముతున్నాం ప్రభు. అయ్యా మీ మాట ఒక్కసారి సెలవు ఇవ్వండి తండ్రి చాలు. మీ సింహాసనం మీద నుండి మీ మాట ఒక్క మారు తండ్రి, ఒక్కసారి చదివండి. కరోనా అవుట్ అని ఒక్క మాట చాలు ప్రభువా. ప్రతి ఒక్క రోగి కుల మత భేదం లేకుండా, రంగులతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా, అయ్యా ఎత్తులు పొడుగులతో సంబంధం లేకుండా తండ్రి, ప్రతి ఒక్కరు స్వస్థపడాలి తండ్రి. ప్రతి ఒక్కరు, ఏ మతమైనప్పటికీ, ఏ విశ్వాసం అయినప్పటికీ తండ్రి. ఎందుకంటే అందరికీ ప్రభువు నీవే రాజా, అందరికీ ప్రభువు నీవే తండ్రి. యు ఆర్ లార్డ్ ఆఫ్ ఆల్. దెర్ ఇస్ నో జ్యూ ఆర్ నాట్ ఎ జెంటైల్. దెర్ ఇస్ నో గ్రీక్ ఆర్ నాట్ ఎన్ ఇండియన్. దెర్ ఇస్ నో అదర్ రిలీజియన్. Lord, you are God of all. You are God of the universe, not just the God of Christians, Lord God. అవును ప్రభా, నువ్వు ఒక క్రైస్తవులు మాత్రమే దేవుడు కాదు, ప్రపంచాన్ని మొత్తానికి దేవుడు నమ్ముతున్నాం. డూ యూ బిలీవ్ ఇట్? ఐ బిలీవ్ ఇట్. అయ్యా ఏ మతమైన తండ్రి, అయ్యా ఏ కులమైనప్పటికీ ప్రభు, ఒక్కసారి మీ గాయపరిచిన వారిని తాకి ముట్టి స్వస్థపరచమని కోరుతాం. Receive it, my friends. Receive it. As I speak, receive it. నీకే స్తోత్రం తండ్రి. You'll be healed in the name of Jesus this morning time. You are completely healed in the name of Jesus this morning time. Hallelujah. నీకే స్తోత్రం తండ్రి. Hallelujah. ప్రార్థన చేయండి ప్రియమైన దేవుని, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఇవాళ నుంచి న్యూస్లో చూడండి, తగ్గుముఖం పడతానే ఉంటుంది ఇంకా. ఎస్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ గ్రేటర్ మిరకల్స్ ఫ్రమ్ దిస్ సండే ఆన్. యా, హీల్ బి వర్కింగ్ బికాస్ our faiths are put into action. మన విశ్వాసము క్రియ రూపంలో పెట్టేశాము. ఇంకా ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. yes, from this Sunday on. Hallelujah. Are you excited? God is going to heal the land. God is going to heal his creation. God is going to heal his people who are made in the image of God. Amen. Hallelujah. నీకే స్తోత్రం తండ్రి. Lord, thank you so much for your healing. Thank you so much, Lord. అయ్యా ప్రతి ఒక్క స్వస్థపరిచింది నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రం. అయ్యా ప్రతి ఒక్క స్వస్థపరిచింది నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా. అది ఒక కీర్తన పాడి దేవుని గొప్పగా ఆరాధించుకుందామా? కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవే. అందరం కలిసి నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా.
నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా. జీవం ఉన్న దేవుడవు నీవేసయ్యా, జీవం ఉన్న దేవుడవు నీవేసయ్యా. నీ కన్నాలో నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీ కన్నాలో ఎవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా, నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా. రక్తం కాచిన దేవుడవు నీవేసయ్యా, రక్తం కాచిన దేవుడవు నీవేసయ్యా. నీ కన్నాలో నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీ కన్నాలో నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా, నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా, అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా. నీ కన్నాలో నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీ కన్నాలో నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రం తండ్రి. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, వి నీడ్ హిమ్ ద మోస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మనం అనుకుంటాము మనిషి రొట్టె వల్ల బతుకుతాడేమో అనుకుంటాం, లేకపోతే రొట్టె అంటే ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్, నాట్ జస్ట్ బ్రెడ్ అలోన్. అంటే ఇట్స్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనమాట. కొంతమందికి అన్నము, కొంతమందికి వీట్, చపాతీ, రోటీ లాంటివి, కొంతమందికి బ్రెడ్ లాంటిది. ఇట్స్ అ డైలీ ఫుడ్ అనమాట. సో మనిషి రొట్టె వల్లనే కాదు, దేవుడు నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడనే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఇఫ్ హీ సేస్ అండ్ దట్ హ్యాపెన్స్, ఆయన మాట సెలవేగా కార్యాలు జరుగుతాయి. నీ కడుపు నిండిన మాట సెలవిస్తే మాట నెరవేరుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. హిజ్ వర్డ్ ఈజ్ ఎనఫ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ యొక్క కరోనా, లేకపోతే ఒక COVID-19, 2021, మేబీ ఫస్ట్ వేరియంట్, సెకండ్ వేరియంట్, థర్డ్ వేరియంట్, ఎన్ని మ్యూటేషన్స్ తీసుకున్నా కూడా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ మోర్ స్ట్రాంగర్ దెన్ ఎనీ అదర్ మ్యూటేషన్స్ ఆఫ్ ద వైరస్. ఎస్, ఆమేన్. ఎంత గొప్ప వైరస్ ఇప్పుడు కోవిడ్ కాకపోతే, లేదా బోవిడ్ కాదు డోవిడ్, ఏదో ఒక వైరస్ వస్తుంది తర్వాత. హూ నోస్? బట్ హిస్ బ్లడ్ ఈజ్ ఎనఫ్ టు హీల్. ఆయన రక్తం చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం స్వస్థపరచడానికి. ఆయన మాట సెలవిస్తే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన అయాన్ని మాట సెలవిని ప్రార్థన చేయండి. ప్రతి ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో, బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, అయ్యా నీ మాట సెలవియండి తండ్రి, నీ మాట సెలవియండి. ఈ వైరస్ అంతా సర్వనాశనం యేసు నామములో లయమైపోను గాక అని ప్రతి ఒక్కరు పలకండి, అండ్ థింగ్స్ విల్ హ్యాపెన్. Do you know we have the power, the tongue has the power of life and death. You can speak and life happens, and if you speak and death can
come. So my friends, believe this what I'm saying. అర్థం చేసుకోండి దయచేసి. ఆయనలా రక్షించేవారు మరెవరూ లేరు. తూతూ మంత్రంగా చేసేది కాదు. ఎస్, తూతూ మంత్రం చేసేది కాదు. బట్ హిస్ యూనిక్ వే హీల్స్ ఎవ్రీ హార్ట్ అండ్ ఎవ్రీ బ్రోకెన్ హార్ట్. ఇప్పటికే చాలామంది చనిపోయినారు. వాళ్ళ హృదయాలు, వారు బ్రతుకున్న వారు బంధువులు, ఆత్మీయులు, ఆప్తులు, లేకపోతే సంబంధికులు, భార్య కానీ, భర్తే కానీ, లేకపోతే బిడ్డలే కానీ, వారు ఎంతో క్షోభ అనుభవిస్తున్నారు. ఎంతో క్షోభ, ఎంతో. ఆ గాయపడిన హృదయాలని దేవుడు త్వరగా స్వస్థపరిచి వారిలో మళ్ళీ సంతోష హృదయాలను నింపాలని ప్రతి ఒక్కరు కోరుకుందాం. వీఆర్ లివింగ్ ఇన్ ద మోస్ట్ డేంజరస్ డేస్. ఎస్, ఒక్కసారి హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి. ఆ బాడీ బ్యాగ్స్, ఆ డెత్ బ్యాగ్స్, ఐవ్ సీన్ ద డెత్ బ్యాగ్స్ అండ్ ద బాడీ బ్యాగ్స్. చూడండి, ఒకసారి తెలుస్తుంది, లైఫ్ అర్థమేంటి తెలుస్తుంది. అటువంటి జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వంటి వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. కోల్పోయిన వారు, వారి బంధువుల ఆప్తుల కోసం ప్రార్థన చేయండి. ప్రతి ప్రార్థనలో యేసు నామములో ఈ కరోనా లయమైపోను గాక, ఆమేన్. ప్రతి ఒక్కరు ఆమేన్ చెప్తున్నారు. హల్లెలూయా. మరి దేవుని మరి గొప్పగా ఆరాధించుకుందామా? ఎందుకంటే ఇప్పుడు ఏడ్చే సమయం కాదు ఇది. వీ నీడ్ మోర్ ఆఫ్ హిస్ హెల్ప్, ఆ గాడ్స్ హెల్ప్, ద హెల్ప్ ఆఫ్ జీసస్. ఆయన హెల్ప్ చాలా అవసరం. ఇప్పుడు ఏడిస్తూ ఉంటే కాదు. నౌ దిస్ అ టైమ్ దట్ వీ హ్యావ్ టు వర్షిప్ హిమ్ అండ్ గివ్ హిమ్ ఆల్ ద గ్లోరీ. ఇప్పుడు మహింపరచాలా. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా మహింపరుస్తారు, బాధల్లో కూడా మహింపరచాలా, ఇబ్బందుల్లో, కలిమిలో మహింపరచాలా, లేమిలో కూడా మహింపరచాలా ఆయన్ని. ఇప్పుడు ఆయన మహింపరిచే సమయం. ఎందుకంటే వి బిలీవ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేటర్ మిరకల్స్. దేవుడు ఏం చేయలేడు, ఇంకెంత మనం బతుకంటే ఏడుచుకుంటూ కూర్చుందాం. దేవుడు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడని నమ్ముతున్నాం కదా. ఏమేన్, గొప్ప కార్యాలు చేస్తాడు, అవునా కాదా? ఎస్. సో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఇంకా ఏడుస్తూ ఉండాలా? ఫ్రమ్ టుడే ఆన్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేటర్ మిరకల్స్ త్రూఅవుట్ దిస్ వరల్డ్. హి ఈస్ గోయింగ్ టు హీల్ ద ల్యాండ్ దట్ హి హస్ మేడ్. ఆయన సృష్టించిన సృష్టిలో ఒక భూమిని కూడా ఆయన స్వస్థపరచబోతున్నాడు ఈ రోజున. సో అందుని బట్టి మనం సంతోషించాలి, కానీ ఏం జరిగిపోయింది దాని గురించి మనం బాధపడకూడదు. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెండ్ ఎస్ హ్యాపెండ్, అది మన వల్లనే మనకి తెలుసు. కానీ ఇప్పుడు మనం మారదాం. ఇప్పుడు దేవుడు మన భూమిని గొప్పగా స్వస్థపరచబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు హీల్ ద ల్యాండ్, ఈస్ గోయింగ్ టు హీల్ హిస్ పీపుల్ regards of all the caste, creed and religion, whoever maybe it is, God is going to heal and we must give the praise. ఇప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం కాదు, కావాల్సింది Lord, I believe, that is, I am hoping in the Lord. I hope that God is going to do greater miracles. My faith is God is working. Yes, God is working right away as I speak, as you listen. God is right away working in this world. స్వస్థ స్టార్ట్ అయిపోయినాయి. మరి స్వస్థత మొదలైనప్పుడు, నా నిరీక్షణ ఉన్నప్పుడు మనం ఇంకా ఏడవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు దేవుడిని గొప్పగా ఆరాధన చేసుకుంటూ మహింపడతాం. మీరు నమ్ముతున్నారా దేవుడు స్వస్థత మొదలు పెట్టాడని? దేవుడు తన భూమిని, దేవుడు తన ప్రజలు స్వస్థపరుస్తున్నాడు. తన ప్రజలు అంటే బాప్టిజం తీసుకొని క్రైస్తవులుగా మారినలు కాదు. ఎవ్రీ హెడ్, ఎవ్రీ నీ షల్ బౌ, ఎవ్రీ టంగ్ షల్ కన్ఫెస్. వాళ్ళందరూ కూడా, వారు ఏ మతమైన అవ్వనివ్వండి, ఏ కులమైన అవ్వనివ్వండి, అసలు నాస్తికులు అవ్వనివ్వండి, దేవుడు తెలియని ఎవరైనా అవ్వనివ్వండి, బట్ గాడ్ ఈస్ హీలింగ్ దెమ్ ఈవెన్. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దేవుడు స్వస్థపరుస్తున్నాడు కాబట్టి గాడ్ ఈస్ అన్ వర్క్. ఇప్పుడు దేవుడు స్వస్థపరుస్తున్నాడు. యాజ్ ఐ స్పీక్, యాజ్ యూ లిసన్, గాడ్ ఈస్ అట్ వర్క్. హిస్ స్పిరిట్ ఈస్ అట్ వర్క్. హిస్ ఏంజల్స్ ఆర్ అట్ వర్క్ అండ్ హీస్ గివింగ్ హిస్ వర్డ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు హీల్ ద ల్యాండ్. ఇప్పుడు ఆ పని జరుగుతుంది కాబట్టి మనం ఆయన మహింపరుద్దాం. ఆమేన్. ఎస్, కమ్ ఆన్. మనం గొప్ప పాట పాడి దేవుని కీర్తించుకుంటూ గొప్పగా మహింపడతాం. మీ హృదయం నుంచి పాటలు రావాలా, లోపల నుంచి పదాలు పలకటం కాదు. ఇట్స్ నాట్ ఎ లిప్ వర్షిప్ ఆర్ ఏదో పాడుతున్నారు కాబట్టి మనం కూడా ఏదో పని చేసుకుంటూ సెల్ ఫోన్లో చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ కాదు. నా కింద లిరిక్స్ పడతా ఉంటాయి, పైన చూసుకుంటూ మీరు గొప్పగా పాడాలా. ఎలిగెత్తి పాడండి, స్వరం ఎత్తి పాడండి, గొనగొద్దు, గట్టిగా పాడండి. ఎందుకంటే
దేవుడు చాలా గొప్పగా కార్యం చేయబోతున్నాడు. దేవుడికి చాలా గొప్పగా స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి మన హృదయంలో ఉన్న స్వరము మన శక్తితో కొలది గట్టిగా పాటలు పాడి గట్టిగా అర్థం. మన నెలలోనే ఉన్నాం, పక్కన డోర్ పిచ్చలు అనుకునేవ్వండి. ఎందుకంటే ఆర్ గాడ్ ఏసే స్వస్థపరుస్తున్నాడు ఇప్పుడు. ఆమేన్. ఈస్ హీలింగ్ ద ల్యాండ్ రైట్ అవే యాజ్ ఐ స్పీక్ అండ్ ఈస్ హీలింగ్ ద ల్యాండ్ యాజ్ వి సింగ్ దిస్ సాంగ్. ఆమేన్. హల్లెలూయా. ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా నా రక్షణ ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా నేను నమ్మిన వారము మము ఆశీర్వదించు నేను నమ్మిన వారము మము అంగీకరించు నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా నా రక్షణ ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా శ్రమలో మొరపెత్తగా కన్నీరు తుడిచావయ్యా, నీకేమి చెల్లింతును నా మంచి యేసయ్యా. నా శ్రమలో మొరపెత్తగా కన్నీరు తుడిచావయ్యా, నీకేమి చెల్లింతును నా మంచి యేసయ్యా. నేను నమ్మిన వారము మము ఆశీర్వదించు నేను నమ్మిన వారము మము అంగీకరించు ప్రభు నీవే కదా, నీవే కదా నా రక్షణ ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నీరుగాక మరిదేని నే ప్రేమించలేదయా, నీవు చేసిన మేలులు నేనెట్లు మరతునయా. నీరుగాక మరిదేని నే ప్రేమించలేదయా, నీవు చేసిన మేలులు నేనెట్లు
కడవరకు నీ వార్తను నీ చాటెదన్ ప్రభు. నీవు చూచే ఆత్రాసులో నీ సరితూగలేనయా. కడవరకు నీ వార్తను నీ చాటెదన్ ప్రభు. నేను నమ్మిన వారము మము ఆశీర్వదించు. నేను నమ్మిన వారము మము అంగీకరించు. నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా రక్షణ ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నీవే కదా, నీవే కదా. నీవే కదా, నీవే కదా. ఎంతమంది నాతో కలిసి ఆరాధించారు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆమేన్, హల్లెలూయా. ఎస్, ఎప్పుడైనా మన శ్రమలో మనం మొరపెట్టినప్పుడు, మొర అంటే ఆరాధన ప్రార్థన కాదు, కానీ ఏడుపు, రోదన, వేదన అట్లా కాకుండా మనము హృదయంతో మనం ఎలుగెత్తి దేవునికి మన హృదయం మొత్తము, నాట్ ద పార్ట్ ఆఫ్ అవర్ మైండ్ ఆర్ హార్ట్, ద ఫుల్ ఆఫ్ హార్ట్, ఎప్పుడైతే అంతా కూడా దేవునికి మనము అర్పించి మాట్లాడతామో అది మొర్రగా మారుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎస్, మనం ప్రార్థన చేస్తాము, దట్ మైట్ నాట్ బి 100%. ఏమో ఆ కొద్ది నిమిషాలు మాత్రమే మనం ప్రార్థన చేయగలుగుతాం, కానీ మన మొర్ర అంటే మనలో ఉన్నదంతా, మనమంతా ఒకసారి ప్రాణార్పణగా పోయబడిన అలా మాదిరిగా మనమంతా ఎప్పుడైతే మనం విలపించుకుంటామో, మనం దేవునికి చెప్పుకుంటామో, అది మన మొర అవుతుంది. ఏడ్పు, ప్రార్థన ఏదన్నా అవ్వచ్చు. ఆయన నీ మొర ఆలకించేవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నీ కడుపు నింపువాడు ఆ దేవుడు ఎంతవరకు నిజమో, నీ మొర ఆలకించేవాడు, నీ మొర వినువాడు, నీకు కావాల్సింది సమయంలో ఇచ్చే దేవుడు. ఎస్, మనం ఈ పాట పాడుతుండగానే దేవుడు స్వస్థ మొదలు పెట్టే ఉన్నాడు. న్యూస్ చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ డౌన్. God is at hand, God is at work, His angels are at work. I didn't give a command, but God, our faiths can move God. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవగింజంతున్న విశ్వాసం ఉంటే కొండలే వెళ్ళిపోతున్నాయంటే, అదే నిరీక్షణతో కూడిన విశ్వాసం మనలో ఉంటే, God cannot sit on the throne simply watching things happen, but He comes out of the throne and He is at work. His word is at work and His hand is at work and His eyes are at work and He's going to heal and He's healing it. Amen. He's healing our land this morning time from now on. మరి ప్రార్థన చేసుకుందామా? Are you happy that God is healing everyone? Yes. Amen. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్ల ధనరమించిన భాగ్యం బట్టి వందనాలు ప్రభువా. రాజాది రాజా నీకు స్తోత్రం తండ్రి. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకి అర్హుడా నీకు స్తోత్రం తండ్రి. ఆ ఆరాధన మీకే తండ్రి. సింహాసన ఆశీనులు కండి రాజా ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. సజీవులు మాత్రమే ఆరాధించలేరు, మృతులను ఆరాధించలేరు. అయ్యా పాతి పెట్టబడిన వారిని ఆరాధించలేరు తండ్రి. అయ్యా నీలో ఉన్నవారు, సజీవులుగా ఉన్నవారు మాత్రమే ఆరాధించగలరు. అయ్యా సజీవులు చేసిన ఆరాధన అంగీకరించండి. అయ్యా ఈ యొక్క కార్యక్రమం అనేక మంది చూస్తూ వారందరూ తండ్రి ఆన్లైన్లో ఆరాధిస్తున్నారు తండ్రి. ఇప్పుడే లైవ్లో కానీ తర్వాత చూసినారు కానీ తండ్రి, వారు తప్పుగా దీవించండి. అయ్యి వాగ్దానము వారు రుచూచేలాగిన అయ్యా మీ కార్యములు అయ్యా వారు చూచి నేను గొప్పగా మహింపరిచే భాగ్యం మరి గొప్పగా అందరికీ దయచేస్తారని కోరుతాం. అయ్యా స్వస్థపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరు స్వస్థపరచడం తండ్రి నీకు స్తోత్రం. మీరే గొప్ప కార్యాలు చేస్తారని కోరుతూ అయ్యా ఈ ఒక గొప్ప కార్యం చేయటం మొదలుపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. మరి తదితర కార్యక్రమం ముందుకు వెళ్ళిపోదామా? Are you ready? Come on, let's get started. ప్రకటనలు ప్రతి బుధవారము ప్రార్థన గోపురం ముందు ప్రార్థన యోధులు మీ యొక్క ప్రార్థన హస్త కొరకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ యొక్క అవస్థను తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. వారికి అన్నిటి ప్రార్థన ఎంతో భారంగా చేస్తున్నారు. మీ యొక్క ప్రార్థనతో మీ యొక్క అవసరత ఏదైతే ఉన్నట్లయితే మా ఒక ప్రార్థన కూడా కలిసినట్లయితే గొప్ప కార్యాలు జరుగుతాయండి. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వీఆర్ గ్లాడ్ గ్రేట్ మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ మినిస్ట్రీ అండ్ త్రూ అవుట్. అలాగే ప్రతి గురువారము స్త్రీల మైత్రి విమెన్స్ ఫెలోషిప్ ఆన్ జూమ్. కాబట్టి యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ పాస్టర్ రెనీ ఫర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్స్ అండ్ షీ విల్ గైడ్ యూ త్రూ. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరు కూడా విమెన్ ఆఫ్ రివర్పల్ చర్చ్ అండ్ ఆల్సో ద విమెన్ ఆఫ్ బెనవలెంట్ మినిస్ట్రీస్ అక్రాస్ ద గ్లోబ్ కెన్ జాయిన్ అండ్ ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ అండ్ యూఆర్ వెల్కమ్. అలాగే ప్రతి ఆదివారం 8:30 గంటలు జరిగే ఆలయంలో ఆరాధన జరగటం లేదని బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ లాక్డౌన్స్. అండ్ ఇప్పట్లో అట్లాగా అవకాశం ఏం లేదు. కాబట్టి అంతా సర్దుమణిగిన తర్వాత మళ్ళీ ఆరాధన ఆలయంలో జరుపుకుందాం. అప్పటిదాకా యూట్యూబ్లో డాక్టర్ రతన్ అనే ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఆ సమయాన్ని మీరు సేవ్ చేసుకోండి. సేవ్ ద డేట్ అండ్ టైమ్. ఆ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బిఫోర్ హాఫ్ అన్ అవర్ అరగంట ముందే మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఫాలో అవ్వచ్చు. Please save the date and time every Sunday at 10 a.m. Indian Standard Timings. మరి ప్రపంచంలో వేరే వేరే టైమ్ జోన్స్ ఉంటాయి కాబట్టి వాటి తగ్గట్టుగా మీరు దాన్ని మార్చుకోవాల్సిందిగా ప్రొవైడర్లు కోరుకుంటా ఉన్నాను. ఆమేన్. ఇది ప్రకటన నిమిత్తం ప్రార్థన చేసుకుందామా? అయితే నాతో కలిసి తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్ల వందనాలు తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. రాజా నీకు స్తోత్రము తండ్రి. దేవా నీకు వందనాలు. ఈ ప్రకటనలు దీవించండి అయ్యా. మీకు మహిమార్థంగా ఉండుటకు అయ్యా వ్యర్థంగా ఏ ఒక్క మాట మాట్లాడిన తండ్రి అది అయ్యా క్షమించి మమ్మల్ని నడిపించమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వలన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి కానుకల సమయంలోకి వెళ్ళిపోదామా? మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగంలో, మీ యొక్క విత్తనములు ఎవరినట్లయితే తీసి చేతపట్టి అయ్యా ఇది అంగీకరణ అర్పణగా మార్చండి అని మీరు ప్రార్థన చేసిన తర్వాత మీరు వేయవలసిందిగా ప్రభు బిడ్డలను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీరు ఎంతో గొప్పగా మీ యొక్క శ్రమ, ఓర్పు, మీ యొక్క రక్తము చెమట కార్చి మీ యొక్క సంపాదించిన దాంట్లో దశమ భాగం ఇస్తున్నారు. అయ్యా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మీ యొక్క దశమ భాగాల వల్ల ఈ యొక్క సేవని అభివృద్ధి పరచడానికి, ఈ యొక్క వాక్యము అనేకమంది చేరవేయటానికి మేము వాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రూపాయి కూడా సేవ మాత్రమే ఉపయోగపడుతుంది. మీ కానుకల నిమిత్తము మీకు వందనాలు. We thank you from the pastors for all these offerings and tithes and also special offerings and everything in it. And we thank you so much. All your offerings, we are using it to glorify God. We humbly thank you so much. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దయచేసి గమనించగలరు స్మాల్ నోటిఫికేషన్. టైత్ సపరేట్గా, ఆఫరింగ్ సపరేట్గా వేయండి దయచేసి. ఎందుకంటే మీరు టైత్ అని మొత్తం వేసేస్తున్నారు. దాంట్లో ఎంత టైత్ ఎంత ఆఫరింగ్ అనేది మాకు తెలియటం లేదు. దయచేసి హెల్ప్ us అవుట్ ప్లీజ్. ఆఫరింగ్స్ వేరేగా, టైత్స్ వేరేగా వేయండి. ఎందుకంటే మేము లెక్క రాసేటప్పుడు సేవకి సంస్థలు వాడేటప్పటికి మాకు ఆ లెక్కలు అవసరం అవుతాయి. ఎందుకంటే వి డోంట్ వాంట్ టు ఈట్ యువర్ మనీ. లేకపోతే మా ఫ్యామిలీస్కో మాకో పర్సనల్ యూస్కి మీ యొక్క రూపాయి మేము వాడదలుచుకోలేదు. దేవుడు సమకూరుస్తాడు నమ్ముతున్నాము. ప్రతి ఒక్క రూపాయి సేవకు వాడాలని ఆశపడుతున్నాం. ఆ ఆశను మేము సద్వినియోగం చేసుకునేలాగా, మేము సక్రమంగా మేము ఆ ఖర్చు పెట్టేలాగా మీరు మాకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం. ప్లీజ్ రైట్ డౌన్ వాట్ ఆర్ యువర్ టైట్స్. ప్లీజ్ రాయండి ఇది మా దశమ భాగం, ఇది కానుక అని రాసినట్లయితే యూ విల్ బి హెల్పింగ్ అస్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. మరి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందామా?
స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుని పరిశుద్ధుల వేలాది కోట్ల వచ్చిన భాగ్యం బట్టి వందనాలు అయ్యా. కానుకల నిమిత్తం నీకు స్తోత్రాలు తండ్రి, దశమ భాగాల నిమిత్తం వందనాలు తండ్రి. అయ్యా దశమ భాగాల్ని అయ్యా మీ సేవకు వినియోగించే జ్ఞానం మాకు ఇచ్చి ఆ తద్వారా అట్టి జ్ఞానంతో మేము ముందుకెళ్ళాక సహాయం చేయమని కొంత ఇచ్చిన ప్రతి ఒక్క చేతిని దీవించండి అయ్యా. వారి ఇంట్లో ఎప్పుడు కూడా కింద నిండి పొరుతున్న సాక్ష్యము వారు పలుకులాగా సహాయం చేయమని కోరుతా ఉన్నాం ప్రభు. అయ్యా వారిని సమృద్ధిలోకి నడిపించమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా నీ దయగల హస్తము వారి మీద ఉంచమని కోరుతా ఉన్నాం తండ్రి. వారి కుటుంబాలు ఎప్పుడు కూడా తండ్రి అయ్యా లేమిని చూడకుండా కలిమిలో ఉంటూ సహాయం చేయమని అయ్యా. నీకు ఇచ్చిన వారు ఎవరు పేదవారుగా మిగిలిపోదు, నీకు ఇచ్చిన వారు ఎవరు కూడా లేకుండా ఉండలేదు తండ్రి. అయ్యా వారు అత్యధికంగా దీవించి నడిపించమని తీసుకెళ్ళమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి రొట్టె ద్రాక్షరసంలోనికి వెళ్ళిపోదామా? ఇది దేవుని శరీరము, ఇది దేవుని రక్తము. ఇది మన కోసము పరలోకం నుండి దిగి వచ్చిన శరీరము. ఇది ఆయన వాక్యము, మన్నా. ఆయన శరీరము, ఆ వాక్యము ఒకటే, అది యేసయ్యే. ఇది ఆయన రక్తము, మన కోసం కార్చిన రక్తము, చిందించిన రక్తము. శిలువ మీద పాప పరిహార్థ బలిగా మారి ఆ రక్తంతో మన పాపను కడిగి వేశారు. ఒక్కసారిగానే క్రయధనం చెల్లించి మనల్ని విముక్తిని చేసి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ దగ్గర తినటానికి ఏమైతే ఉందో అది మీరు తీసుకోండి, మీ దగ్గర త్రాగటానికి ఏమైనా తీసుకోండి. అది శ్రేష్టమైనది, దేవునికి అంగీకారమైనది తీసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క బలారాధనలో పాల్గొనవలసిందిగా పెట్టమని కోరుకుంటున్నాను. ఎందుకంటే సమయం ఏ రీతిగా ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావటం లేదు. ఇవాళ ఉన్నవారు వచ్చేవారు ఉండటం లేదు, ఇవాళ తీసుకునేవారు వచ్చేవారు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి దయవంచి గమనించి ఈ రొట్టెను, ఈ ద్రాక్షరసం తీసుకోవాల్సిందిగా, పాలు పంచుకోవాల్సిందిగా ప్రభువుని కోరుకుంటాను. మరి ప్రార్థన చేసుకుందామా? స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్ల వందనాలు తనపించిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నీ శరీరం ఇచ్చి, నీ రక్తం ఇచ్చి మిమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇందుని బట్టి మా ఇందు మీరు, మీ ఇందు మేముండి తండ్రి ఇష్టమేడు తెలుసుకొని జీతంలో గొప్ప గొప్ప కార్యాలు మేము జరుపులాగన అయ్యి ఎందు నిమిత్తం మేము ఇక్కడికి వచ్చాము. ఆ కార్యమును అయ్యి చిత్తం మేము జరిపి తిరిగి అయ్యా మీ దగ్గర చేరుటకు మీ కృప దయచేయమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్ళిపోదామా? అందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న బైబిల్స్ దయచేసి తీసి చూపించండి. ఇది నా బైబిల్ అని. ఆమేన్. నాతో కలిసి ఒక కన్ఫెషన్ ప్రేయర్ స్టార్ట్ చేయండి. ఇది నా బైబిల్. బైబిల్ ఏదో చెప్తుందో అది నేను, బైబిల్ ఏదో చెప్తుందో అది నేను చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను. నేను దివరతలు ధ్యానం చేస్తాను, నేను మార్పు పొందుతాను, ఇదివరకులాగా ఉండను. యేసు నామములో ఆమేన్. ఈరోజు నేను మీకు సిస్టమ్ గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. సిస్టమ్ అంటే కంప్యూటర్ కాదు, అది ఒక లాంటి సిస్టమ్, వ్యవస్థ. మనము ఎటువంటి సిస్టంలో ఉన్నాము, ఎటువంటి వ్యవస్థలో ఉన్నాము, ఆ వ్యవస్థలో మన అవసరం ఏంటి, ఆ వ్యవస్థలో నువ్వు కానీ నేను కానీ ఏం చేస్తున్నాము, ఆ వ్యవస్థలో మనం బానిసలుగా ఉన్నామా, లేకపోతే ఆ వ్యవస్థలో స్వతంత్రులుగా ఉన్నామా, లేకపోతే ఆ వ్యవస్థలో మనం కూడా కొట్టుకుపోతున్నామా? అసలు వ్యవస్థ అంటే ఏంటి, సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మనం ఎట్లా వచ్చాము, ఎందుకున్నాము, ఈరోజు ఈ వాక్యంలో మనం నేర్చుకుందాం. ఇవాళ మీకు నేను ఒక 5 పాయింట్లు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రతి ఒక్క సిద్ధంగా ఉన్నారు కదా? అయితే మీ దగ్గర పెన్స్, పేపర్స్ ఏమైనా ఉంటే తీసుకోండి, మీరు రాసుకోవచ్చు. రెఫరెన్సెస్ అన్ని నేను కింద
పెడతానే ఉన్నాము. కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటాయి. ఎప్పుడైనా మీరు వాక్యం విన్నప్పుడు మళ్ళీ డిస్క్రిప్షన్‌లోకి వచ్చి ఈ పాయింట్స్ మీరు జస్ట్ ఒక రిమైండ్ చేసుకోవచ్చు. ఓకే. లెట్స్ స్టార్ట్ దిస్ సర్మన్. నా ఫస్ట్ పాయింట్, పుట్ ఎ గుడ్ పర్సన్ ఇన్ ఎ బ్యాడ్ సిస్టమ్, ద బ్యాడ్ సిస్టమ్ విన్స్. నో కాంటెస్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క వ్యవస్థలో అంటే మనం జీవిస్తున్నాం ఈ వ్యవస్థలో. ఇప్పుడు న్యూజిలాండ్లో ఒక వ్యవస్థ ఉంది, అమెరికాలో ఒక వ్యవస్థ ఉంది, భారతదేశంలో ఒక వ్యవస్థ ఉంది. గమనించండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థ, తెలంగాణలో ఒక వ్యవస్థ. భారతదేశంలో మోడీ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో జగన్ వ్యవస్థ, తెలంగాణలో కేసీఆర్ వ్యవస్థ. ఎందుకంటే చెప్తున్నానని గమనించుకోండి ఒకసారి. మనందరం కూడా ఒక వ్యవస్థలో ఉన్నాం. కొన్ని వ్యవస్థతో పాటు వెళ్ళిపోవాలి, కొన్ని వ్యవస్థకి మనం వ్యతిరేకులం. ఈ వ్యవస్థలో నీవు నేను ఒక నామకార్థపు ఒక చిన్న భాగము మాత్రమే. మనం ఎప్పుడూ వ్యవస్థ కాదు. ఏమండి? ఒక్కడు ఎప్పుడు కూడా వ్యవస్థగా ఉండలేడు. ఈ యొక్క వ్యవస్థలో మనము నామకార్థపు ఒక చిన్న కాంపోనెంట్ ఇన్ బిగ్గర్ ఎలక్ట్రానిక్ ఒక కంప్యూటర్ లాగా. కంప్యూటర్లు, పెద్ద కంప్యూటర్స్లో చిన్న ఎలక్ట్రానిక్ పార్ట్ ఎలా ఉంటుందో అట్లాగనే వ్యవస్థలో మనం ఒక చిన్న పార్ట్. మనము ఉన్న వ్యవస్థలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. చెడ్డవారికి ఈ వ్యవస్థలో చోటు ఉంటుంది. మనం నివసిస్తున్న వ్యవస్థలో చెడ్డవారికి, చెడు తలంపులకు, చెడు ఆలోచనలకు ఈ యొక్క వ్యవస్థలో చోటు ఉన్నది. కానీ మంచివారికి మాత్రము ఈ వ్యవస్థలో చోటు లేదు. ఈ యొక్క వ్యవస్థ అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అది మనకు మేలు చేస్తే మంచి వ్యవస్థ అని, అది మనకి మేలు చేయకపోతే చెడు వ్యవస్థ అని మనము ఆ వ్యవస్థని పరిగణించాం. ఒకటే సిస్టము, ఒకరికి మంచి జరుగుతుంది, ఇంకొకరికి చెడు జరుగుతూ ఉంది. ఒకటే సిస్టమ్. ఎలా మంచి జరుగుతుంది అంటే, ఒకడికి లంచం ఇవ్వడం ద్వారా ఒకడు లబ్ధి పొందుతున్నాడు, ఒకడు లంచం ఇవ్వలేక వాడు నష్టపోతున్నాడు. ఒకళ్ళు డబ్బులు ఇచ్చి సబ్సిడీలు పొందుకుంటున్నారు, ఒకళ్ళు డబ్బులు ఇవ్వలేక సబ్సిడీలు పొందుకోలేకపోతున్నారు. ఒకళ్ళు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి వాడికి పార్టీ టికెట్ దొరుకుతుంది, ఇంకొకరికి దొరకటం లేదు. చూడండి, డబ్బులున్న వారికి సిస్టమ్ ఒకలా పనిచేస్తుంది, డబ్బు లేని వారికి సిస్టమ్ మరొకలా పనిచేస్తుంది. ఇదే వ్యవస్థలో పేదవారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. ఈ యొక్క గొప్పవారికి వ్యవస్థ ఒకలా పనిచేస్తుంది, పేదవారికి వ్యవస్థ ఇంకొకలా పనిచేస్తుంది. గొప్పవాడు అనుభవించే ప్రతి ఒక్క విషయము పేదవాడు అనుభవించలేడు. ఎందుకు? డబ్బు. డబ్బు ఒక కారణం అయితే వాడు పేదవాడు అనేది రెండో కారణం. నువ్వు ఒక మంచివాడిని తీసుకెళ్ళి ఈ యొక్క చెడిపోయిన సిస్టంలో, చెడిపోయిన వ్యవస్థలో పెడితే మంచోడు కూడా చెడిపోతాడు. ఎస్, ఈ చెడిపోయిన ఒక వ్యవస్థ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఈ వ్యవస్థకి బాగోలేదు, చాలా కూలిపోయింది వ్యవస్థ. మాల్ ఫంక్షనింగ్ వ్యవస్థ, సిస్టమ్. ఈ సిస్టంలో ఒక మంచివాడిని పెట్టామంటే ఆ మంచివాడు చెడుగా మారిపోతాడు, ఆటోమేటిక్గా మారిపోతాడు. ఎందుకంటే సిస్టమ్ అతన్ని మార్చేస్తుంది. ఆమేన్. మరి ఒకవేళ ఆ మంచి వ్యక్తి నువ్వే కావచ్చేమో, ఆ మంచి వ్యక్తి నేనే కావచ్చేమో. ఎస్, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సిస్టమ్కి అనుకూలంగా వెళ్ళిపోతున్నామా? సిస్టమ్ నిన్నేమి అనదు. వ్యవస్థకి నువ్వు అనుకూలంగా వెళ్ళకుండా నిజాయితీగా వెళ్తున్నావా? ఈ వ్యవస్థ నీకు ఎదురు తిరుగుతుంది, నిన్ను కానివాడిగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నువ్వు ఎటువంటి వ్యవస్థలో ఉన్నావు ఈరోజు? ఖచ్చితంగా మంచి వ్యవస్థలో అయితే ఉండవు. యు ఆర్ నాట్ ఇన్ ద గుడ్ సిస్టమ్. బికాస్ ఈ యొక్క వ్యవస్థ, ఈ యొక్క సిస్టమ్ అనేది సాతాన్ గాడి చేతుల్లో ఉంది. ఎస్, ఫ్రమ్ ద జ్యుడిషియర్, ఇండియాలో చూసుకుంటే జ్యుడిషియల్ సిస్టమ్ నుంచి
పొలిటికల్ సిస్టమ్ నుంచి, ఫినాన్షియల్ సిస్టమ్ నుంచి ఎన్ని వ్యవస్థలున్నా అన్ని వ్యవస్థలు సాతాను అంధకార శక్తుల్లో ఉండిపోయినాయి. పేదవాడు ఏటీఎం సెంటర్ దగ్గర నుంచుంటే వాడికి డబ్బులు రావు, కానీ గొప్పవాడికి మాత్రము లారీలు, ట్రాక్టర్లు, కార్లు డబ్బులు 2000 కట్టలు వెళ్ళిపోతాయి వాళ్ళకి. ఎస్, నిజాయితీగా పొలం దున్నుకున్న రైతుకి లేని బెనిఫిట్స్ వేరే వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఆర్ సిస్టమ్ ఈజ్ నాట్ గుడ్. కొంతమంది వీఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిస్టమ్. మనం బాధితులము. నోరు చెప్పి మాట్లాడతామా, అయిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అగేన్స్ట్ ద కోర్ట్ ఆఫ్ లా, కోర్టు ధిక్కారం చేస్తున్నాడు, సుప్రీంకోర్టుకి ధిక్కారము, హైకోర్టుకి ధిక్కారము. అంటే వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. అది కాదు, అది రైట్ కాదంటే సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తావా? సో వాడికి వేటేసేయండి. ఈవెన్ దో దే ఆర్ రైట్, జస్ట్ బికాస్ సిస్టమ్ ఈజ్ రాంగ్. ఇఫ్ యు సే ఇట్ ఈస్ రాంగ్, ఎస్ ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పావా, అయిపోయింది మన పరిస్థితి. సిస్టమ్ ఎంత బాగోపోయినా, సిస్టమ్ ఎంత చెడిపోయినా, ఎవరు ఎంత బాగా పరిపాలన చేయకపోయినా బాగా చేస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే అటువంటి సిస్టంలో మనం ఉన్నాం. ఎస్, మనం చూసుకుంటే గంటలో ప్రపంచవ్యాప్తంగా రిజైన్ మోడీ అని క్యాంపెయిన్ పెడితే 14 కోట్ల మంది రిజైన్ మోడీ అన్నారంట. దానికి ఓటేశారంట 14 కోట్లు. అంత పెద్ద సోషల్ మీడియాలో గంటలో 14 కోట్ల మంది అంటే ఏ ఒక్క పబ్లిసిటీ అంతగా రాలా రిజైన్ మోడీకి. ఎస్, అమెరికాలో, కెనడాలో ఈ రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తున్నారని ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను పెట్టారు బయటికి. నిష్పక్షపాతంగా పెట్టారు బయటికి. వాళ్ళు అందరూ తెలిసిపోయింది ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు నిజం మాట్లాడుతున్నారు అనేది. అదే ట్విట్టర్, అదే ఫేస్బుక్ ఇండియాలో చేయలేకపోతుంది. ఎందుకు? అక్కడ స్వతంత్రంగా ఉన్న ఫేస్బుక్, ట్విట్టర్ ఇండియాలో సిస్టమ్కి బానిస అయిపోయింది. సేమ్ సిస్టమ్ ఇన్ అమెరికాలో ఫ్రీడమ్ ఉంది. ఇండియన్ పొలిటికల్ సిస్టంలో మాత్రము ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ బానిసలు. దే ఆర్ స్లేవ్స్. ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ఆర్ స్లేవ్స్ టు ఇండియన్ పాలిటిక్స్. మాట్లాడలేదు. ఆ పోస్ట్ బ్యాన్ చేయమంటే బ్యాన్ చేయాలి. ఆ పోస్ట్ని అందరు రీచ్ కావాలంటే రీచ్ కావాలి. వాళ్ళు ఏం కావాలంటే చేసుకోవాలి. సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఇన్ ఇండియా ఈజ్ ఎ స్లేవ్. ప్రపంచంలో అన్నీ తెలుస్తుంది, కానీ రైతుల ధర్నా, ఆ పంజాబ్ దగ్గర చేసే రైతుల ధర్నా మాత్రం మనకు తెలియకూడదు. ఇంటర్నెట్ ఆపేయాలి, ఇంటర్నెట్లో ఎవరు పోస్ట్ చేయకూడదు. కోవిడ్ గురించి అంత తెలిసిపోతుంది. ఇండియా షేమ్ఫుల్ అయిపోతుంది. ఇండియా ప్రభుత్వ రాజకీయాలన్నీ కూడా చాలా తప్పుగా చేస్తున్నాయి పనులన్నీ, చాలా షేమ్లెస్గా చేస్తున్నాయి పనులన్నీ, అందుకు తెలిసిపోతుంది. సో కోవిడ్ గురించి ఎవరు కూడా పోస్టులు పెట్టకూడదు వాట్సాప్లో, లేకపోతే శిక్షార్హులు. వాట్ ఈస్ దిస్? సో ఇటువంటి పొలిటికల్ సిస్టమ్ మనల్ని గవర్న్ చేస్తుంది కాబట్టి ఆ సిస్టమ్ ఈజ్ రాటెడ్. అది లోపల కుళ్ళిపోతుంది, కానీ మనం నోడిపటానికి లేదు. బికాస్ వీఆర్ అగెయిన్స్ సిస్టమ్. అంటే మనం చెరసాలు వేసేయండి, జైల్లో పడేయండి, వాటర్ కట్ చేయండి, రేషన్ కట్ చేయండి, పవర్స్ కట్ చేయండి, వాళ్ళని ఇసుకిచ్చండి, చంపేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొస్తే దేవుని వాక్యం ఏం మాట్లాడుతూ చూసుకుందాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనం గల దేవుని వాక్యము ఏం మాట్లాడుతుందో ఈరోజు చూసుకుందాం. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను నిన్ను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై యుండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా దేవుడు అంటున్న మాటలు? ఇదిగో, తోడేళ్ళు మధ్యలో నేను పంపిస్తున్నాను. అంటే తోడేళ్ళు ఈ లోకము, మనము తోడేళ్ళ మధ్యలో ఉన్నాము. సిస్టమ్ ఈజ్ రన్ బై దిస్ ఉల్ఫ్స్. సో ఈ యొక్క తోడేళ్ళ మధ్యలో మనము ఉంటున్నాము. అంటే ఈ యొక్క పరిపాలన, ఈ యొక్క ఏంటంటే ఉల్ఫ్స్ లాగా ఉన్నాయి. మనము ఎలా ఉన్నామంటే గొర్రెల్లాగా ఉన్నాము. ఎప్పుడైనా తోడేళ్ళకి గొర్రె దొరికిందంటే మాత్రము తోడేళ్ళు పండగ చేసుకుంటుంది. సో ఇటువంటి వారుగా ఉన్నాం మనం. అంటే సిస్టమ్కి మనకి ఎటువంటి సంబంధం లేదు.
ఈ సిస్టమ్కి మనం చేసే పనికి ఎటువంటి రిలేషన్స్ లేవు. మనం ఎలాగుండాలంటే పాముల వలె వివేకముగా, పావురం వలె నిష్కపటముగా ఉండాలని దేవుడు తన వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలంట? పాములు వివేకం కలిగి ఉండాలంట. ఎందుకంటే వివేకమైన జంతువులు ఎవరంటే అదొక పాము కూడా మరి ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లాగనే ఈ యొక్క నిష్కపటముగా ఉండాలి. ఎలా ఉంటాం? వివేకముగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, సింహం వలె ఉండాలి, గొర్రెలాగా ఉండాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఆ మాదిరిగా ఈ సిస్టంలో మనం ఇమిడిపోవాలి, సిస్టంతో కలిసిపోకూడదు. ఎందుకంటే తోడేళ్ళకి గొర్రెలకి ఎప్పుడు కూడా సంధి జరగదు. తోడేళ్ళు గొర్రెలు ఎప్పుడు యాంటీయే. మనము అంటే దేవుని వాక్యం పాటిస్తూ దేవుని యొక్క చిత్తం తెలుసుకొని చిత్తం ఏంటో జరపాలని ఆశపడే మనము ఈ లోకానికి ఎప్పుడు కూడా మనం వ్యతిరేకులమే. ఈ లోకం దీన్ని వ్యతిరేకిస్తుందంటే గమనించండి, ముందు అది యేసయ్యని వ్యతిరేకించిందని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే యేసయ్య కూడా ఈ లోకం నడిచిన తీరు నడవలేదు. ఈ లోకపు తీరు యేసయ్యకి వ్యతిరేకము, యేసయ్యకి తీరు లోకానికి వ్యతిరేకమై ఉన్నది. అందుకనే యేసయ్య చెప్పిన బోధ, యేసయ్య చేసిన పనులు లోకానికి నచ్చక అతని మీద వ్యతిరేకత పెరిగిపోయి అతన్ని చంపేదాకా, యేసయ్యని సిలువేసే దాకా నడిపించింది ఈ యొక్క వ్యవస్థ. ఆ రోజున్న వ్యవస్థ, రోమ ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థ. కావున ప్రియమైన దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, ఈ వ్యవస్థకి మనకి ఎటువంటి సంబంధము లేదు. ఈ వ్యవస్థలో మనము ఇమిడి ఉండలేము. ఎందుకంటే ఈ వ్యవస్థ మంద కాదు. మన వ్యవస్థ ఎలా ఉంటుందంటే గొర్రెల సహవాసము, ఏమండి, వివేకము కలిగి నిష్కపటులుగా ఉండే సహవాసము. అది ఈ లోకంలో ఉందంటే లేదు. కానీ మనం ఎక్కడ ఉన్నాం? ఈ లోకంలో ఉన్నాం. అర్థం చేసుకోండి, వీ డు నాట్ బిలాంగ్ టు ది సిస్టమ్, బట్ వీఆర్ ఇన్ ద సిస్టమ్. మనము ఈ యొక్క వ్యవస్థలో మనం ఉన్నాం, కానీ ఈ వ్యవస్థకి మనం సంబంధించింది కాదు. ఈ వ్యవస్థ లోకానికి సంబంధించింది. మన వ్యవస్థ పరలోకానికి సంబంధించింది. పరలోకము ఈ లోకము రెండు ఒకటి కావు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పరలోక సంబంధులుగాను దేవుని బిడ్డలుగాను ఉండవలసిందిగా, ఈ లోక సంబంధికులుగా ఉండకుండా మిమ్మల్ని మీరు హెచ్చించుకొని దేవుని విషయంలో ఈ లోకంలో తగ్గించుకొని ప్రతి ఒక్కరూ ఈ వ్యవస్థకి బానిసలు కాక ఉండవలసిందిగా ప్రభువుని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే అనేక మందులు ఈ యొక్క వ్యవస్థకి బానిసలైపోయారు. అలా చేస్తున్నారు కాబట్టి నేను ఇలాగే చేస్తాను, అది రైటే, అందరు చేస్తున్నారు కాబట్టి ఇది రైట్, నేను ఒక్కడిని చేసే తప్పు కాదు. 100 మంది తప్పు చేసినా, నువ్వు ఒక్కడు రైట్ చేసినా నువ్వు చేసిందే రైట్. 100 మంది ఒకే తప్పు చేస్తున్నారు కాబట్టి అది రైట్ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నీకు ఈ వ్యవస్థకి ఎటువంటి సంబంధము లేదు. సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ యు ఆర్ డిఫరెంట్, బట్ యు ఆర్ ఇన్ ద సిస్టమ్. ఎలా అంటే యాంటీవైరస్ సిస్టమ్ ఎలా ఉంటుందో, వైరస్ ఏ మాదిరి సిస్టమ్ ఉంటుందో అదే మాదిరిగా మనము ఉన్నాం. యాంటీవైరస్ అంటే మనము, వైరస్ అంటే చెడ్డ జనాంగము, దేవునికి వ్యతిరేకులు కూడా జనాంగం. ఇద్దరు కూడా ఒకే వ్యవస్థలో ఉన్నారు, ఒకే సిస్టంలో ఉన్నాం. మరి విజయం ఎలా పొందుకోవాలి చూద్దాం. వచ్చే పాయింట్స్లో మనము ఈ విషయం నేర్చుకుందాం. నా పాయింట్ నెంబర్ 2, ఈ యొక్క బ్యాడ్ సిస్టంలో బ్యాడ్ సిస్టమ్ కెన్ డిస్ట్రాయ్ గుడ్ పీపుల్. ఏదో చెప్పుకున్నాను, మంచివారు ఈ వ్యవస్థలో ఉంటే వారు కూడా చెడిపోతారని చెప్పాను. అలాగే బ్యాడ్ సిస్టమ్, ఈ బ్యాడ్ సిస్టమ్ ఎలా తయారవుతుంది, ఈ వ్యవస్థలు ఎలా మారుతున్నాయి, ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఈ వ్యవస్థలు ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, ఎవరు కంట్రోల్లో ఉంటాయంటే ఎవరైతే మోస్ట్ పవర్ఫుల్గా ఉంటారో, ఎవరైతే మంచి ఐఏఎస్ అధికారులు ఉంటారో, ఎవరైతే మంచి ఐపీఎస్ అధికార స్థితిలో ఉంటారో, ఎవరైతే రాజకీయ స్థితిలో ఉంటారో, ఎత్తైన స్థానంలో చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, అట్లాగే కలెక్టర్స్, గవర్నర్స్ చేతిలో వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి. ఈ వారి చేతిలోనే ఈ వ్యవస్థలు ఉంటాయి. ఈ ఐఏఎస్, ఐపీఎస్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్స్ వీరు గనక సాతాను గారి చేతుల్లో ఉంటే వ్యవస్థలు కూడా సాతాను చేతిలోనే ఉంటాయి. అదే దేవుని చేతిలో ఉంటే అవి కూడా దేవుని చేతిలోనే ఉంటాయి.
ఒకవేళ సాతానుగాడి చేతిలో బందీలుగా ఈ యొక్క వ్యవస్థ ఉంది అంటే, మనం ఎంత మంచిగా ఉందాం అనుకున్నా కానీ మనము ఉండలేము. మన మంచితనాన్ని సర్వనాశనం చేస్తుంది. యెస్. గమనించుకుందాం. ఎందుకంటే మనం న్యూస్‌లో చూస్తా ఉంటాం, పేపర్‌లో చూస్తాం. ఈ వ్యవస్థలు నాశనం చేశారు. వ్యవస్థలన్నీ పాడు చేశారు. చంద్రబాబు నాయుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మాట్లాడుతూ ఉంటారు టీవీల్లో. ఈ వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. తను అనుకూలంగా చేసుకున్నాడు. అంటే నువ్వు దొంగతనం చేస్తే ఒక శిక్ష, నేను దొంగతనం చేస్తే నాకు శిక్ష లేదు. నువ్వు తప్పు చేస్తే ఒక శిక్ష, వాళ్ళు తప్పు చేస్తే శిక్ష లేదు. నువ్వు కొట్టొచ్చు, వాళ్ళు కొట్టకూడదు. నువ్వు దొంగతనం చేయొచ్చు, వాళ్ళు దొంగతనం చేయకూడదు. ఒకవేళ దొరికితే నిన్ను పట్టుకోకూడదు పోలీసులు, నిన్ను మాత్రం జైల్లో వేయాలి. అంటే పక్షపాతంగా వ్యవహరించాలి ఈ యొక్క వ్యవస్థ అని అన్ని వ్యవస్థల్ని పాడు చేయటం అన్నమాట. జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ. నాకొక న్యాయము, నీకొక న్యాయము, మా వాళ్ళకు ఒక న్యాయం, మా కులపోలకు ఒక న్యాయము, వేరే కులపోలకు ఒక న్యాయం. పదవిలో ఉంటే ఒక న్యాయం, పదవి లేకపోతే ఒక న్యాయము. ప్రతిపక్షంలో ఉంటే ఒక న్యాయము, ప్రధాన పక్షంలో ఉంటే ఒక న్యాయం. ఈ న్యాయాన్ని వారు ఇష్టానుసారంగా వాడుకొని న్యాయ వ్యవస్థను పాడు చేశారు. అట్లాగే పోలీస్ వ్యవస్థను పాడు చేశారు. అట్లాగే కలెక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్, అట్లా ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. అన్ని వ్యవస్థల్ని వారికి అనుకూలంగా పనిచేసేలాగున ఈరోజు వ్యవస్థల్ని పాడు చేయడం జరుగుతూ ఉంది. ఒకలే కాదు, చాలామంది ఉన్నారు అట్లాగా. పేర్లు చెప్తే టక చాలా పేర్లు వస్తాయి, కానీ అందరి పేర్లు చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు మీకు బాగా ఐకానిక్ ఫిగర్ చెప్తే మీకు అర్థమవుద్దని మీకు చెప్పాను. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఇట్లా వ్యవస్థల్ని నాశనం చేశారు. ఈ వ్యవస్థలను నాశనం చేయడం ద్వారా వారు ఏం లబ్ధి పొందారంటే, వారు శిక్షను పొందుకోలేదు, శిక్షను తప్పించుకున్నారు, ఆస్తులు కూడబెట్టుకున్నారు, వారికి ఏమి కలగలేదు, వారు అన్ని సంపాదించుకున్నారు, వారు ఐశ్వర్యవంతులయ్యారు. ఎస్, అక్కడ దాకా బాగుంది. కానీ ఈ వ్యవస్థల్ని నాశనం చేయడం ద్వారా ఒక మంచోడు చెడ్డోడుగా అయిపోయాడు. ఒక పేదవాడికి రావాల్సింది రాలేదు, పేదవాడి మీద ట్యాక్సులు పెరిగిపోయినాయి, పేదవాడికి ఇంకా పేదవాడిగా మారిపోయాడు వ్యవస్థలు ఇట్లాగా పాడు చేయటం ద్వారా. అంటే నువ్వు బాగుపడ్డావు ఓకే, కానీ అవతల చెడిపోతున్నాడు. నువ్వు బాగుపడకపోయినా పర్లా, నువ్వు రూపాయి సంపాదించుకోకపోయినా పర్లా, ఇంకొక రూపాయి పోకుండా చూసుకోవాలా. అది నిజమైన నాయకత్వ లక్షణం. ఎస్. అంటే ఇప్పుడు నేను సంపాదించుకుని నేను బాగుంటా, నేను ఇంకో రాజకీయాల్లోకి వస్తా, మళ్ళీ డబ్బులు పెట్టుకుంటా, మళ్ళీ సంపాదించుకుంటా అంటే అది నిజమైన నాయకత్వ లక్షణాలు కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపాదించుకోవటం కంటే పోగొట్టుకోకుండా చూసుకోవటము మిన్న. అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. మనం ఇంకా ఎక్కువ పోతానే ఉన్నాం. రోజు రోజుకి మన తలపైన అప్పులు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి మన భారతదేశం పేదరికంలోకి వెళ్ళిపోతానే ఉంది. రోజు రోజుకి మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోతూ ఉంది. ఎందుకు? బికాస్ వీఆర్ ద వెరీ బ్యాడ్ సిస్టమ్. అది మీరు గమనించండి. ఎట్లా మారిపోతుందంటే అలా మారిపోతుంది. మరి నేనేం చేయాలి? ఒక్కసారి దేవుణ్ణి అడుగు. అయ్యే, ఈ వ్యవస్థ ఇట్లా ఉంది, మరి నేనేం చేయాలి? ఈ చెడు వ్యవస్థలో కూడా, ఈ చెత్త వ్యవస్థలో కూడా దేవుడు నిన్ను ముత్యము వలె వాడుకుంటాడు. దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. నేను తార వలె ప్రజ్వలింపేలా చేస్తూ ఉంటాడు దేవుడు. నువ్వు దేవుడిని అడిగి, అయ్యా నేనేం చేయాలి? ఈ యొక్క చెడిపోయిన సిస్టంలో ఈ వ్యవస్థ చెడిపోయింది, నేను ఏ రీతిగా నా వంతు సహాయం చేయాలంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎందుకంటే దేవుడు కూడా అదే కార్యాలు చేశాడు ఆ రోజుల్లో కూడా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15 చూసుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15 వచనము దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో ఈరోజు మనం చూసుకుందాం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క కథ యేసే గారి గురించి, యూదా ఇస్కరియోతు గురించి. ఈ రోజు నన్ను అప్పగిస్తారు, ఇంకా 2 రోజులు టైం ఉంది నాకు, ఆ 2 రోజుల దగ్గర నన్ను అప్పగిస్తారు అని యేసే మాట్లాడినప్పుడు యూదా ఇస్కరియోతు ఈ మాట విని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సెన్హెడ్రిన్ పెద్దల దగ్గరికి వెళ్ళి, నేను కనుక యేసేని మీకు అప్పగిస్తే నాకేంటి లాభం అంటాడు. అంటే యేసే వెతుకుతున్నారు, ఆయన ఎక్కడో తెలీదు, కానీ అడ్రస్ చెప్పండి రెడీగా ఉన్నానని యూదా ఇస్కరియోతు మాట్లాడతాడు.
అన్నప్పుడు డబ్బులు లెక్క పెట్టి నీకు 30 వెండి నాణాలు ఇస్తాను. నువ్వు నాకు ఎక్కడున్నాడో చెప్పు. ఎక్కడుంటాడో చెప్తే నేను పట్టుకుంటాము. ఆయన సిలువేస్తాం మేము అని ప్లాన్లు చేస్తున్నాను. అలాగే 30 వెండి నాణాలు తీసుకుంటాడు. యేసయ్యని అప్పగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజున్న రోమ ప్రభుత్వము, ఆ వ్యవస్థ చెడిపోయిన వ్యవస్థ. ఈ యొక్క మత పెద్దలు, ఈ పరిసయ్యులేమి, సద్దూకీయులేమి, యాజకులేమి, ప్రధాన యాజకులేమి వారు సంపాదించుకోవడానికి కొరకు, వారు కడుపు కొరకు, వారి కుటుంబాల కొరకు డబ్బు సంపాదించుకోవడానికి కొరకు ఇష్టానుసారంగా ఏ పనులు పడితే ఆ పనులు చేయటము, ఒక నీతి నియమాలు పాటించకుండా పనులు చేస్తుంటే యేసే చెప్పిన మాటలు వారికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వ్యతిరేకంగా ఉంటే ఇది గనక పెరిగిపోతే మన పొట్ట గడవడం చాలా కష్టము, మన రోజులు గడవడం చాలా కష్టము. ఆయన సిలువేసి చంపేస్తే మనం కావాల్సిన మనం చేసుకోవచ్చు అని వారు ఒక చెత్త ఆలోచన, ఆ ఉపాయం పన్ని యేసేని హతమార్చాలని చూశారు. దానికి ఇస్కరియోతు యోధ కూడా బానిసుడైపోయాడు. అంటే సిస్టమ్ ఎలా ఉందంటే చాలా చెడిపోయిన సిస్టమ్, ఆ రాటన్ సిస్టమ్. ఆ సిస్టంలో యేసయ్య ఎలా ఉన్నాడంటే పవిత్రుడుగాను, నీతిమంతుడుగాను, ఏ తప్పు ఏ పాపం లేనివాడుగాను ఉన్నాడు. నేను ఏ పాపం లేనివాడిని అయితే మీరు రాయేయండి అంటే ఎవరు రాయలు వేయలేకపోయారు. అంటే నాలో ఏదైనా పాపం చూపించగలరా అంటే ఎవరు పాపం చూపించలేకపోయారు. అంటే ఒక చెడిపోయిన పాప సిస్టంలో కూడా, ద సిన్ఫుల్ సిస్టంలో కూడా ఈజ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఈయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, నీతికరమైన మాటలు ఎలా ఉన్నాయంటే ఈ చెడిపోయిన సిస్టమ్కి భయం కలుగుతుంది. అప్పుడు చెడిపోయిన సిస్టమ్ ఏం చేసిందంటే ఇతను చంపేయాలని ప్లాన్ చేసింది. ఎప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు యేసయ్య ఉన్న రోజుల్లో వ్యవస్థలు చెడిపోయినాయి. రోమ ప్రభుత్వము, ఈ యొక్క పెద్దలు, గవర్నర్లు, తర్వాత యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దూకీయులు అందరూ కూడా ఈ యొక్క వ్యవస్థని నాశనం చేశారు ఆ రోజుల్లో. ఆ నాశనం చేసిన వ్యవస్థని బాగు చేయడానికి కొరకు యేసయ్య వచ్చినప్పటికీ కూడా యేసుని కూడా చంపాలని ఆలోచించారు. అలాగనే ఈ రోజున్న వ్యవస్థలో ఈరోజు నువ్వు నేను ఉన్నాము. ఈరోజు తండ్రి చిత్తం ఏంటి, అయ్యా నీ చిత్తం ఏంటి, ఈ యొక్క చెడిపోయిన వ్యవస్థలో, అయ్యా ఈ యొక్క రాటన్ సిస్టంలో వాట్ ఈజ్ మై వర్క్, నీ చిత్తం ఏంటి అని నువ్వు ఎప్పుడైతే అడిగావో దేవుడు నీకు చిత్తం ఏంటి తెలియజేస్తాడు. ఎందుకంటే దేవుడికి నా పట్ల ఒక చిత్తం ఉంటుంది, నీ పట్ల ఒక చిత్తం ఉంటుంది. అందరికి ఒకే చిత్తం ఉండదు. కాబట్టి మీరు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మోకరించి ప్రార్థన, అయ్యా చిత్తం ఏంటి నాకు తెలియచేయండి. ఈ యొక్క వ్యవస్థలో నేను ఒక ముత్యం వలె అయ్యా నిన్ను పోలి జీవించాలనుకుంటున్నాము. అపోస్తలుడు ఆయన పౌలు మిమ్మల్ని పోలి జీవించినట్టు నేను మిమ్మల్ని పోలి జీవించాలనుకుంటున్నాను. ఆ రోజు చెడిపోయిన వ్యవస్థలో మీరు ఏ మాదిరిగా ఉన్నారో ఈ రోజు చెడిపోయిన వ్యవస్థలో మేము అదే మాదిరి ఉండాలనుకుంటున్నాము. మేము ఏ మాదిరిగా ఉండాలి, మేము ఏ పని చేయాలయ్యా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు చిత్తం ఏంటో తెలియజేస్తాడు. హీ విల్ మేక్ యూ వర్క్ ఇన్ దిస్ రాటన్ సిస్టమ్ అండ్ హీ విల్ మేక్ ఇట్ ఫర్ గుడ్. నువ్వు వ్యవస్థని మార్చిన అవసరం లేదు. నువ్వు వ్యవస్థలో ఉన్న కొంత భాగాన్ని మార్చు చాలు. ఎందుకంటే ఇఫ్ ఎవ్రీ కాంపోనెంట్ గెట్స్ రైట్ థింగ్, సిస్టమ్ ఈజ్ రైట్. నువ్వు మార్చాల్సింది ఏంటంటే మనుషులను, వ్యవస్థను కాదు. ఎందుకంటే ఈ వ్యవస్థను చెప్పాను సాతాను బందీలో, అంధకార శక్తుల్లో ఉన్నది. నువ్వు సాతాను గాడిని, అతని బందీలో ఉన్న వ్యవస్థను మార్చలేవు, కానీ వ్యవస్థలో ఉన్న ప్రజలను మార్చగలవు. దేవుడిని ప్రజల్ని ప్రభావితం చేసే జ్ఞానం నీకు ఇచ్చాడు. ఆ రోజు 12 మంది శిష్యులు కూడా ఈ యొక్క లోకాన్ని తలకిందులు చేసే శక్తి వాళ్ళకు ఉన్నది అని అపొస్తలుల కార్యంలో మాట్లాడుతున్నారు. వారు సువార్త చెప్పగా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. వారు మాట్లాడుతుంటే అన్య భాషల్లో అనేక మంది విన్నారు. ఆ రోజు దేవుని రక్షణ పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, నువ్వు వ్యవస్థని మార్చడానికి నువ్వు దేవుడిని పిలవలేదు. నీ వ్యవస్థని నువ్వు ఏదో మెరుగుపరచడానికి దేవుడిని పిలవలేదు. కానీ నీ చిత్తం ఏంటి నువ్వు తెలుసుకో, నీ పనేంటి నువ్వు తెలుసుకో. యేసయ్య చెడిపోయిన వ్యవస్థలో ఉండి ఎలా ఏ రీతిగా మార్చాలనుకుంటున్నాడో ఆ మార్చాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈరోజు ఈ యొక్క ఒక మంచి అనుభవాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఆయన తర్వాత వచ్చిన అనేక మంది కూడా ఈ వ్యవస్థని మార్చలేదు, కానీ ప్రజల్ని మార్చారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వ్యవస్థను మార్చకూడదు, ఆ వ్యవస్థలో ఉన్న ఆ ప్రజలు నువ్వు మార్చాలి. అది సువార్త మూలంగానే మార్చాలి. సాతాను బందీగా ఉన్న వారిని స్వతంత్రులుగా చేయాలి. అది నువ్వు చేసే పని.
హల్లెలూయా. సో ఈ వ్యవస్థకి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళొచ్చు, ఈ వ్యవస్థని మార్చడానికి నువ్వు లేవు, కానీ ఈ వ్యవస్థలో ఉన్న ప్రజలను మాత్రం నువ్వు మార్చడానికి నువ్వు దేవుని చేత అత్యున్నత స్థానం నుండి నువ్వు పిలువబడ్డావు. హల్లెలూయా. ఇది నేను 3వ పాయింట్ చెప్పుకున్నాను. దయచేసి మనం 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద సిస్టమ్ వీ హ్యావ్ టు చేంజ్ ద ఐడియాస్. మనము ఒకవేళ ఈ యొక్క చెడిపోయిన వ్యవస్థని మార్చాలంటే, ఈ పాడైపోయిన చెత్త వ్యవస్థని మార్చాలంటే నువ్వు ఏం చేయాలంటే, నువ్వు నీ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు మార్చాలి. ఎస్, ఇప్పుడు అందరూ ఒకే మాదిరి పోయారు అనుకోండి, నువ్వు అదే మాదిరి పోతే ఏమనుకుంటామంటే ఆ వ్యవస్థ రైట్ అనుకుంటాము. సరే ఆలోచించి చూడు, 100 మంది ఎటైతే నడుస్తున్నారో అది సరైన ప్రయాణం కాదు, ఒక్కడు ఎటైతే వెళ్తున్నాడో అది తప్పు ఆయన ప్రయాణం కూడా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ మంది నడిస్తే అది రైట్ అని, తక్కువ మంది నడిస్తే అది రాంగ్ అని కాదు. నువ్వు నీ ఐడియాలజీ మార్చాలా, ద వే యు థింక్, నువ్వు ఎలా ఆలోచిస్తావు. నువ్వు కూడా నీ మాదిరిగా కాక అందరి మాదిరిగా ఆలోచిస్తున్నావా, లేకపోతే నువ్వు డిఫరెంట్గా ఆలోచిస్తున్నావా? ఎప్పుడైతే నువ్వు అందరిలా కాక నిజమేంటో తెలుసుకొని నీ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు నిజంగా అందరిలా కాక సంథింగ్ డిఫరెంట్గా నువ్వు ఆలోచించడం మొదలుపెట్టిన నాడు నీతోనే నీ వ్యవస్థ మారటము మొదలు పెడుతుంది. నీ ఒక్కడితోనే అది అవ్వదు. అనేక మంది నీ యొక్క ఐడియాలజీని, నీ యొక్క ఆలోచన విధానాన్ని నమ్మేటట్టు వారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య వారి ఆలోచన విధానం చాలా గొప్పది. కానీ ఎంతమంది ఆయన వెంబడించారయ్యా అంటే 12 మందే. గమనించండి, ఎంతోమంది ముందు వెంబడించారు, 70 మంది వెంబడించారు, అంతకంటే ముందు ఇంకా ఎక్కువ మంది వెంబడించారు. కానీ ఆయన బోధనలు చాలా కఠినంగా ఉన్నాయని చాలామంది అతన్ని వదిలి వెళ్ళిపోయారు, యేసయ్యని. మళ్ళీ తిరిగి ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి రాలేదు. అంటే బోధ కఠినంగా ఉండటం చేత వారందరూ యేసయ్యని విడిచి వెళ్ళిపోయి ఆఖరి ఎంతమంది మిగిలారయ్యారంటే 12 మంది మిగిలారు. దాంట్లో ఒకడు ఇస్కరియోతు యోధ అపవాది. గమనించండి, యేసయ్య ఆలోచన విధానం అంత గొప్పదైనప్పటికీ కూడా 12 మంది వెనకాలకి వెంబడించారు. మరి నీ ఆలోచన విధానం ఎంత గొప్పదైతే అంతమంది వెంబడించారంటే అది నమ్మినట్లు లేదు. ఎందుకంటే మన ఆలోచన విధానం యేసయ్య కంటే గొప్పది కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన సరైన మార్గం నడిస్తే మనం ఎక్కువ మంది మనల్ని వెంబడించరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సరైన మార్గంలో నడుద్దామని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనం తోడుగా ఉంటే అనేక మందికి నచ్చదు అది. ఎందుకంటే వారు నడిచే మార్గము లోకానికి వ్యతిరేకంగా ఉండకూడదు, లోకానితో సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు వారు సంతోషంగా ఆ యొక్క వ్యక్తిని వెంబడిస్తారు. ఎప్పుడైతే వ్యక్తి చాలా గట్టిగా కఠినంగా అతను బోధట మొదలుపెట్టాడో వారి ఎంబట ఎవరు ఉండరు, అందరు తగ్గిపోతూ ఉంటారు. కానీ భయపడకూడదు. నిన్ను వెంబడేసుకొని తిరగడానికి దేవుడు నేను పిలవలేదు. నీ యొక్క ఉద్దేశాలతో, నీ యొక్క ఐడియాస్తో ప్రజల్ని మార్చడానికి నువ్వు పిలువబడ్డావు. అది జ్ఞాపకం చేసుకో. నీకు ఎంతమంది సంఘం ఉంటుంది, అందును బట్టి నేను పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు, చిన్న సంఘమా, చిన్న మంద, నువ్వు భయపడకు, ఇటువంటి వారికి పరలోక రాజ్యం అనుగ్రహించిన తండ్రికి ఇష్టమై ఉన్నది. ఎందుకంటే చిన్న మంద అన్నాడంటే జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడైతే నిజమైన ఆలోచన విధానం ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన విధానం కలగజేస్తాడో అట్టి ఆలోచనతో ముందు నడిచినప్పుడు ఎక్కువ మంది వెంబడించరు, తక్కువ మంది వెంబడిస్తారు. అది తక్కువ మంద, చిన్న మంద. ఆ చిన్న మందికి దేవుడు పరలోక రాజ్యం అనుగ్రహించే ఇష్టమై ఉంది. కానీ ఈ పెద్ద మందికి ఇవ్వటానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ పెద్ద మంద లోకానికి సంబంధము చాలా దగ్గరగా ఉంటుంది, ఈ చిన్న మందికి లోకానికి సంబంధం వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఏ మందలో ఉన్నావు. నువ్వు దేవుడికి ఇష్టమైన మందలో ఉన్నావా, దేవునికి వ్యతిరేకమైన మందలో ఉన్నావా? దేవుడు పిలిచిన మందంలో ఉన్నావా, లేదా దేవుని పిలవని మందలో ఉన్నావా? నువ్వు గంపలో ఉన్నావా, గుంపులో ఉన్నావా? ఒకసారి గమనించుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే నీ ఆలోచన విధానం బట్టి ఎంతమంది మారుతున్నారు, నీ ఆలోచన విధానాన్ని బట్టి ఎంతమంది మార్చగలుగుతున్నారు, నీ ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు మహింపడగలుగుతున్నాడా, లేకపోతే అందరిలాగే నువ్వు ఆలోచించి అందరిలాగే నువ్వు నడుస్తున్నావా? మరి నీ సంగతి ఏంటి, నువ్వు ఎలాగున్నావు? ఒకసారి గమనించుకో. ఈ రోజు చిన్న వాక్యం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 27, 28, 29. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 27, 28, 29 వచనాలు చూసుకుందాం ఒకసారి. ఈ వ్యవస్థ గురించి వాక్యము ఏం మాట్లాడుతుందో, ఈ ఆలోచన విధానం గురించి దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో ఈరోజు చూసుకుందాం.
వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించు వారికి దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండో చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవు వారిని నీ అంగీ కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మనం ఎటువంటి సిస్టంలో ఉన్నామంటే, ఒకవేళ నిన్ను ఒక చంప మీద కొడితే ఇంకో చంప కూడా చూపించు అనే సిస్టంలో ఉండాలి మనం. మనం ఒక చెంప మీద కొట్టగానే మనం వెంటనే ఆ చెంప పగలు కొడతాం. అది ఈ లోక తీరది. అటువంటి లోక తీరులో మనం ఎలా ఉండాలంటే, ఒక చంప మీద కొట్టినప్పుడు ఇంకో చంప చూపించాలి. అదే మహాత్మా గాంధీ గారు కూడా తీసుకున్న ఒక బోధ. నీకు మేలు చేయవారి కొరకు నువ్వు ఎట్లాగో మేలు చేస్తావు, ప్రార్థన చేస్తావు. నీకు కీడు చేయవారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎస్, ఎందుకంటే కీడు చేసేవారికి కీడే చేస్తుంది లోకం. ఈ సిస్టంలో ఉన్నది ఎట్లా ఉందంటే, కీడు చేస్తే కీడు చేయాలా, మంచి చేస్తే మంచి చేయాలా. కానీ మనం ఎట్లా ఉండాలి అంటే, సిస్టంలో కీడు చేసినా మనం వాళ్ళకి మంచి చేయాలా. ఎందుకంటే ఆ వ్యవస్థ అంతే, మన తీరంతే, మన ఐడియాలజీ మార్చాల. ఒకవేళ వాళ్ళు మనకు కీడు చేస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి మనం కీడు చేస్తే వారికి మనకి తేడా ఏంటి? మనం ఏ రకంగా వ్యవస్థని మనం ప్రభావితం చేయగలం? మనం ఏ రకంగా వ్యవస్థని మార్చగలం? మనము ఎటు రకంగా చూసినా కూడా మనం వ్యవస్థను మార్చలేము. ఆ వ్యవస్థలో మనం కూడా పాలిభాగస్థులు అయిపోతాం. ఈ వ్యవస్థ మనం దూషించినప్పుడు మనం వారిని ఆశీర్వదించాలి. ఎందుకంటే దూషించే వారిని మనం దూషించామనుకోండి, ఆ వ్యవస్థ మనం కొట్టుకెళ్ళిపోయినట్టే. దూషిస్తే మనం వాళ్ళని ఆశీర్వదించి వదిలేసేయాలి. అటువంటి ఐడియాలజీ, అటువంటి జ్ఞానము, అటువంటి ఒక ఆలోచన విధానంతో ఈ యొక్క వ్యవస్థని, ఆ వ్యవస్థలో ఉన్న మనుషులను మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. యేసయ్య బోధ మహాత్మా గాంధీ గారిని ఎంతగానో ప్రభావితం చేసింది. అలాగనే అటువంటి బోధ ఆ రోజు సన్హెద్రిన్లో పెద్దలు కానీ, సద్దుకీయులు, పరిసయ్యులు కానీ ఎవరు కూడా ప్రభావితం చేయలేదు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను బ్రాహ్మణ అయినప్పటికీ కూడా ఆయన బోధలు ప్రభావితం చేసినాయి. మీరు ఒక బోధ మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవుల్ని నిమిత్తం మీరు బోధ చేసి మాట్లాడమాకండి. అందరి గురించి నిమిత్తం బోధ చేసి మాట్లాడాలి. ఎందుకంటే క్రీస్తు అనే దేవుడు క్రైస్తవులు మాత్రమే దేవుడు కాదు, కానీ అందరికీ దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మహాత్మా గాంధీ గారు అంటున్నారో మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్. ఎందుకంటే ఒకరోజు మహాత్మా గాంధీ గారు ఒక చర్చికి వెళ్ళినప్పుడు, ఆ చర్చికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ కూర్చోకూడదు, అక్కడ కూర్చోండి, ఎందుకంటే మీ కులం అంతా అక్కడ, మా కులం అంతా ఇక్కడ కూర్చుంటామని చెప్పేసి ఆ రోజు అనగానే ఆయనకి కొంచెం అసహ్యం వేసింది క్రైస్తవులను చూసి. ఏంటి, ఆలయంలో ఎట్లాగో కుల వ్యవస్థ ఉంది, చర్చిల్లో కూడా కుల వ్యవస్థ ఉందా అని చాలా బాధేసి మరన్నడు కూడా ఇంకా చర్చికి రాలేదు ఆయన. ఒకవేళ ఆ వ్యక్తి చర్చిలో కులాలు లేవు, మతాలు లేవు, అందరూ ఒకటే అంటే ఈరోజు మహాత్మా గాంధీ ఒక క్రైస్తవుడు అయ్యి ఉండేవాడు. ఆ క్రైస్తవుడు అవ్వకపోవడానికి గల కారణము క్రీస్తా, లేతే మనలాంటి ఒక వ్యక్తి? ఖచ్చితంగా మనలాంటి ఒక వ్యక్తి. ఎందుకంటే అతని ఆదర్శమైన ఆలోచనలు లేవు. ఆ వ్యక్తికి ఆలోచన విధానము తప్పుడి ఆలోచన విధానంలో ఉన్నాడు ఆయన. కాబట్టి కొంతమందిని కోల్పోయాం. అట్లాగే ఈరోజు కూడా మనము తప్పుడు ఆలోచన విధానంలో ఉంటే మనం వ్యవస్థలో ఎవరిని మార్చలేము. ఎస్, వ్యవస్థలు ఎవరిని మార్చలేము. మన ఆలోచన విధానం మారాలి. ఈ యొక్క వ్యవస్థలో ఉన్న ఆలోచనలకి మనకి వ్యతిరేకంగా ఉండాలి, కానీ ఏ ఒక్క మనిషిని వ్యతిరేకించకూడదు. అందరితో కలిసిపోతానే ఉండాలి. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు గొప్పవి. ఆ ఆలోచనలతోనే దేవుడు అనేక మందిని మార్చాలని ఆశపడుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావు? అయితే నా 4వ పాయింట్ కూడా మీరు వినండి. లైఫ్ ఈజ్ ఎ డిఎన్ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్. మన లైఫ్ ఎట్లాంటిదంటే లోపల ఒక డిఎన్ఏ అని ఉంటుంది. ఈ డిఎన్ఏ ఏంటంటే కళ్ళు ఏ రంగులో ఉండాలి, చర్మం ఏ రంగులో ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి, ఎముకలు ఎట్లా ఉండాలి, మన ఫేస్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, మొత్తము అది ఒక సాఫ్ట్వేర్ డిజైన్. ఆ డిఎన్ఏ ప్రకారమే మనం ఉంటాం. మన కళ్ళు రంగు కానీ, మన జుట్టు కానీ, మన ఎత్తు కానీ, మన చేతులు కానీ, మన బలం కానీ, అవంతా డిఎన్ఏలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా నిక్షిప్తమై ఉంచారు. సో ఈ డిఎన్ఏలోనే మన సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మొత్తం ఉందన్నమాట. మనం పుడతానే మనకి ఒక పేరు, మనకు ఒక మతం, మనకు కులం,
ఏంటండి ఇవన్నీ వచ్చేస్తాయి. పుట్టనంత వరకు బాగానే ఉంటాం. పుట్టిన తర్వాతనే పేరు వస్తుంది. మనకు పేరు ఇస్తారు. మనకు మతం కూడా తగిలిస్తారు మనకి. ఒక ముస్లిం కడుపున పుడితే ముస్లిం అని, క్రైస్తవుడు కడుపుతో పుడితే క్రైస్తవుడు అని, హిందూ కడుపుతో పుడితే హిందూ అని పెట్టేస్తారు. వాడు ఎవరి కులంలో పుడితే వాళ్ళ కులస్తుడని చెప్పి పెట్టేస్తారు. అంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టక ముందు వరకు అన్నీ బాగానే ఉన్నాయి, చనిపోయిన తర్వాత కూడా బాగానే ఉన్నాయి. ఈ చనిపోవటానికి పుట్టక మునుపు, పుట్టిన తర్వాత, చనిపోక మునుపు పుట్టిన తర్వాత మధ్య గ్యాప్లో మనకు ఒక పేరు, మనకు ఒక మతం, మనకు ఒక కులం, మనకు ఒక దేశం, మనకు ఒక భాష, ఇవి వచ్చేసినాయి. మనం బతుకున్నంత కాలము మన కులం కోసం మనం ఫైట్ చేయాలి, మన మతం కోసం మనం ఫైట్ చేయాలి. చేస్తూనే ఉన్నాం అట్లాగే. ఏంటి ఉపయోగం? పుట్టుకు ముందు కులం లేదు, చనిపోయాక కులం ఉండదు, బతికినంత కాలమే ఉంటుంది. దాని కొరకు ఎందుకు మనం ఎర్రవీగేది మతం అని, కులం అని? ఒక్కసారి గమనించండి. మతమని, కులమని విర్రవీగుతూ ఆ ఈగోయిస్టిక్కి వెళ్ళిపోతారు. మా మతం గొప్పది, ఈగో. మా కులం గొప్పది, ఈగో. ఒక్కసారి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి, ఈ టైంలోనే కోవిడ్ టైంలోకి వెళ్ళి ఒకసారి 2-3 మాస్కులు పెట్టుకొని, ఫేషియల్ పెట్టుకొని వెళ్ళి మోచ దగ్గర నుంచోండి ఒకసారి. ప్రతి 5 నిమిషాలకి 2-3 శవాలు లెగుస్తూ ఉన్నాయి. ప్రతి 5 నిమిషాలకి ఒక 2-3 బాడీ బ్యాగ్స్ వస్తూ ఉన్నాయి. ఆ చనిపోయిన వారిని చూడండి, మీకు ఒక ఈగో ఉండదు, ఇంకా చచ్చిపోద్ది ఈగో. చచ్చిపోయాక ఈగో ఏముంటుంది? వాళ్ళు చనిపోయిన డెడ్ బాడీ, ఆ బాడీ బ్యాగ్స్ చూస్తూ ఉంటే నువ్వు దేనికోసం వెంపర్లాడుతున్నావో, దేనికోసం నువ్వు కొట్లాడుకుంటున్నావో, దేని కొరకు నువ్వు అహంతో ఉంటున్నావో, దేని కొరకు నువ్వు గర్వంగా ఉంటున్నావో, దేని బదులు నువ్వు గర్విష్ఠగా అయ్యావో, దేని బదులు నువ్వు అహంభావుడుగా ఉన్నావో, ఎందుకు నీకు అంత ఈగోనో ఒకసారి నీకు అర్థమవుతుంది. ఒకసారి వెళ్ళండి అక్కడికి. చనిపోయాక ఏమి ఉండదని అర్థమవుతుంది. అప్పుడు నీ ఈగో తగ్గిపోద్ది, గర్వం తగ్గిపోద్ది. ఎందుకంటే ఈ బతుకున్నప్పుడే ఉండేవి, చచ్చిపోయాక ఉండేవి కావు ఇవన్నీ. ఈ బతుకున్నప్పుడు ఈగోలు, గర్వాలు ఎందుకు? ఏదో ఒక రోజు మనం కూడా చనిపోవాల్సిందే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క వ్యవస్థలో నీకు ఒక పేరు, ఒక మతము, కులము నీకు అంటించబడింది, కానీ నీకు లేదు. నువ్వు కులం కోసము హత్యలు, కులం పరువు కోసము హత్యలు నువ్వు చేయడానికి అవసరం లేదు. నీ కులం గురించో, నీ మతం గురించో నువ్వు గర్వంగా మాట్లాడాల్సిన అవసరము లేదు. నీ యొక్క ఆలోచన విధానంతో, నీ యొక్క మంచితనంతో ఈ యొక్క వ్యవస్థలో ఉన్న మనుషుల్ని నువ్వు మార్చలే, కానీ నీ యొక్క మతాన్నో, నీ యొక్క కులాన్నో నువ్వు రుద్దకూడదు. అది ఎవరైనప్పటికీ కూడా, ఏ క్రైస్తవుడైనప్పటికీ కూడా, ఏ బోధకుడైనప్పటికీ కూడా మతాన్ని, కులాన్ని రుద్దకండి. మీరు చేయవలసినంత వ్యవస్థని మార్చలేరు, వ్యవస్థలో ఉన్న ప్రజలను మార్చాలి. కాబట్టి నీ మంచితనంతో, క్రీస్తు యొక్క బోధతో నువ్వు మార్చాలి. మతము లేదు, కులము లేదు, అందరూ ఒకటే అని బోధ మనకు అయి ఉండాలి. ఆమేన్. మరి 5వ పాయింట్కి వెళ్ళిపోదాం. ఒకవేళ నువ్వు ఒక వ్యవస్థకి వ్యతిరేకంగా వెళ్దాం అనుకున్నట్లయితే నువ్వు ఒంటరిగా వెళ్ళకు. ప్రియమైన దేవుడు జ్ఞాపకం, ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ అగెయిన్స్ట్ సిస్టమ్, డోంట్ గో అలోన్. ఎందుకంటే ఈ వ్యవస్థలో నువ్వు ఒక చిన్న కాంపోనెంట్, నువ్వు చిన్న భాగానివి మాత్రమే, నువ్వు మొత్తానివి కాదు. నువ్వే ఒక వ్యవస్థవు కాదు, నువ్వు ఒక చిన్న 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 భాగానివి మాత్రమే. కాబట్టి ఇటువంటి చిన్ని భాగాలు కొన్ని 10, 5, 7 కలిస్తేనే నీ యొక్క ఆలోచనకి ఒక అర్థం ఉంటుంది. డు నాట్ ఫైట్ అలోన్. నువ్వు ఏకాంతంగా ఈ వ్యవస్థతో నువ్వు పోరాడలేవు. ఎందుకంటే ఎంత బలవంతుడైనప్పటికీ కూడా ఒక్కడే వెళ్ళి 100 మందిని కొట్టలేడు. 100 మందో లేదా 50 మంది ఒక్కసారి మీద పడితే ఆ ఒక్కడు రోజు గుడ్లు, పాలు, చికెను అన్ని తిని ఎంత బాడీ పెంచినా కూడా 50 మంది బక్కోలు వెళ్ళి మీద పడ్డా కూడా ఆ బలవంతుడు తట్టుకోలేడు. చీమలు అన్నీ వెళ్ళి ఒక్కసారి ఒక బలమైన పామును పట్టుకుంటే పాము కూడా మరణించాల్సిందే. ప్రియమైన దేవుని కూడా జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఎప్పుడైతే వ్యవస్థకి వ్యతిరేకంగా వెళ్తున్నావో, ఒకవేళ వ్యవస్థను ఎదిరించాలనుకుంటున్నావో, లేకపోతే వ్యవస్థ చెడిపోయిన వ్యవస్థ నువ్వు బాగుపరచాలి అనుకుంటున్నావో, నువ్వు ఒక్కడిగా వెళ్ళొద్దు. నీతో పాటు ఒక 2-3 నీ ఆలోచన విధానంతో, నీ ఆలోచన వారి ఆలోచన విధానం ఒకటై ఉండే వారితో జత కలిసి మీరు ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా వెళ్ళండి. ఎప్పుడైతే వ్యతిరేకంగా వెళ్తారో వ్యవస్థతో మీరు పోటీ పడమాకండి. వ్యవస్థలో ఉన్న మనుషుల్ని మార్చడానికి మీరు ఆలోచన చేసి అటువంటి
ప్రయోజకరమైన ఉపయోగకరమైన పనులు మీరు చేయవలసిందిగా ప్రభుత్వం కోరుకుంటా ఉన్నాను. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 19వ వచనము. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 19వ వచనము ఏం మాట్లాడుతుందో ఈరోజు చూసుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యవస్థకి మీరు వ్యతిరేకంగా వెళ్ళినా, అది మీరు ప్రార్థనలు అయినా సరే లేకపోతే మాట్లాడినా సరే, ఎవరన్నా ఇద్దరన్నా కనీసము ఒకే భావం గలవారై ఉండాలి. నువ్వు ఒకరు చెప్పినప్పుడు అవతల వాడు అట్ట కాదు ఇట్లా చెయ్యాలా అని వారిద్దరు కలిసి ఒకే ఒక సిస్టమ్కి ఎదురు వెళ్ళలేరు. సో నువ్వు ఏ భావంతో కలిగి ఉన్నావో అదే భావజాలము ఇంకొకరికి నీతో పాటు ఉన్న వారికి కూడా కలిగి ఉండాలి. నిన్ను వ్యతిరేకించేవారు నీతో కలుపుకోవద్దు. నిన్ను వ్యతిరేకించేవారిని నువ్వు పక్కన పెట్టి నీ భావముతో ఎవరైతే ఏకీభవిస్తారో అదే భావజాలం గలవారిని నువ్వు పక్కన పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే అట్లీస్ట్ వెన్ యూ ప్రే, నువ్వేదైతే అడుగుతావో పరలోకమందున్న తండ్రి వలన నీకు అది కలుగుతుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను సురేష్ అనే వ్యక్తి, ఇదిగో పక్కనే ఉన్నాడు సురేష్ అనే వ్యక్తి, మేమిద్దరం కూడా ఒకే విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేనేం ప్రార్థన చేస్తున్నానంటే ఈ భారతదేశంలో మంచి ప్రభుత్వం రావాలి, ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా లేదు, ప్రభుత్వం మారిపోవాలి, మంచి ప్రభుత్వం రావాలి అని ప్రార్థన చేస్తాను. నా పక్కన సురేష్ ఏమంటాడంటే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బాగుంది, మారటానికి వీల్లేదు, అదే ప్రభుత్వం ఉండాలని నాతో కలిసి ప్రార్థన చేస్తాడు. నోట్లోనే గొంతులోనే ఆలోచనతో ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మేమిద్దరం కలిసే ఉన్నాం కానీ మా భావాలు మాత్రం వేరేగా ఉన్నాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ యూ వాంట్ టు గో అగెయిన్స్ట్ ద సిస్టమ్, ఏదైనా గొప్ప కార్యం జరగాలి, నువ్వు ప్రార్థనతో నడిపించాలి అనుకున్నట్లయితే నీ యొక్క ఆలోచన విధానంతో ఏకీభవించిన వారితోనే నువ్వు ఉండు. వారందరూ నాతో ఉండటం లేదేంటి, వారందరూ కలిసి ఉంటున్నారేంటంటే ఏమో నీ యొక్క భావజాలం వారి భావజాలం వేరేమో. ఒక్కసారి నీ భావము వారి భావజాలంతో కలిపి చూడు. ఒకసారి మీ ఆలోచన విధానం వేరే ఆలోచన విధానంతో కలిపి చూడండి ఎంత మధురంగా ఉంటుందో. సో వెన్ యూ వాంట్ టు ఫైట్ అగైన్స్ సిస్టమ్, డోంట్ గో అలోన్. ఒక్కడే వెళ్ళకు, నీతో పాటు నీ యొక్క ఆలోచన విధానంతో మరొక ఆలోచన విధానం కలిసి, నీ యొక్క భావంతో మరొక భావజాలం ఇద్దరు కలిసినప్పుడు గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఈ వాక్యాన్ని నేను ముగించే ముందు ఈ యొక్క దేవుని వాక్యాన్ని నేను చదివి నేను వినిపించాలనుకుంటున్నాను. 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం. 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం. ఈరోజు ఈ వాక్యము ఏం మాట్లాడుతుందో చూసి మనం ముందుకు వెళ్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పిన మాటలు, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని, ఎస్ నేను కొన్ని పాయింట్లు చెప్తాను, మీరు గమనించండి. తాము తగ్గించుకున్నారు, ఎస్ అందరూ తగ్గించుకుంటున్నారు, దైవజనులు బాగా తగ్గించుకుంటున్నారు. ఎస్ ప్రార్థన చేసి అందరూ ప్రార్థన చేస్తున్నారు, టీవీలో ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను, సోషల్ మీడియాలో ప్రార్థన చేస్తున్నారు, ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు, మోకరించి ప్రార్థన చేస్తున్నారు, మైక్ దగ్గర పెట్టుకొని ఏడ్చి వారు ఎక్కింపు, వారు ఏడిస్తే ఆ సౌండ్లు మనకి వినిపిస్తున్నారు. ఎస్ జరుగుతుంది. నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, మరి దేవుడు వెతుకుతున్నారా అంటే వెతకటం లేదు, చెడు మార్గాలు విడుస్తున్నారా అంటే విడటం లేదు. అంటే ప్రియమైన దేవుడు గమనించండి, పేరు పెట్టబడిన జనులు తగ్గించుకుంటున్నారా అంటే తగ్గించుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారా అంటే ప్రార్థన చేస్తున్నారు, ఆయన వెతుకుతున్నారా అంటే వెతుకుతున్నారు. కానీ చెడు మార్గములు వదులుకోవడానికి మాత్రము సిద్ధంగా ఉండటం లేదు. మనం చూస్తా ఉంటుంటే ఒకళ్ళ మీద ఐటీ రైట్స్ జరిగినాయి. ఒక సంఘ కాపర్, పేరు చెప్పదలుచుకోలేదు, ఐటీ రైట్స్ జరిగితే ఒక గదిలో మొత్తం కవర్సే, సీల్డ్ కవర్స్, టైత్స్ అన్నీ కవర్లో పెట్టి ఉన్నాయంట. అది ఆల్మోస్ట్ 1.5-2 years బ్యాక్. అంటే వాళ్ళు టైత్లు సంఘం ఇస్తుంది కానీ వాళ్ళు తీసుకొని సేవకు వాడటానికి కూడా టైం సరిపోవటం లేదు. అంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుకి లెక్క చెప్పమంటే చెప్పలేకపోయారు, తీసుకెళ్ళిపోయారు. అంత డబ్బు ఏం చేయాలో అర్థం కావటంలా, లెక్క పెట్టడానికి కూడా వాళ్ళకి టైం సరిపోవటంలా, అంత డబ్బు వస్తుందంట. కొంతమంది దాస్తున్నారు డబ్బులు, కోట్లు దాస్తున్నారు సంఘ కాపరులు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనప్పటికీ కూడా ప్రార్థన చేసేంత మాత్రాన గొప్ప కార్యాలు జరుగుతాయి అనుకోమాకండి. నువ్వు ప్రార్థన చేస్తావు, నేను ప్రార్థన చేస్తాను, అందరూ ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన చేసేవారు అందరూ దైవజనులు, ఆమరణ వాళ్ళందరూ సంఘస్థులు కాదు. సంఘంలో కానీ దైవజనులే కానీ ఎవరి తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెతికి తమ చెడు పనులను, చెడు మార్గములను విడిచిన ఎడలా అప్పుడు ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తా అంటున్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన కాదు, మన చెడు మార్గములను, మన చెడ్డ పనులను మనం వదిలివేయటం. అది చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనలు చేస్తున్నాం. సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఏం జరిగినా జరగకపోయినా మనం ప్రార్థన చేస్తే జరిగిపోద్ది, మనం ఆయిల్ రాస్తే జరిగిపోద్ది. చూస్తూ ఉన్నాము ఎన్నెన్నో స్వస్థతలు. ఒక ఆయన అయితే నూనె పోస్తాడు, స్వస్థపరుస్తాడు, లేచి నడిపిస్తాడు, ఎన్నెన్నో స్వస్థతలు పరుస్తాడు. ఒకళ్ళు వర్షంలో మాట్లాడతారు, ఒకళ్ళేమో హాస్పిటల్స్లోకి వెళ్ళి మాట్లాడతారు. మీటింగ్కి రండి, నేను గొప్ప స్వస్థతలు చేస్తాను, మిమ్మల్ని రోగం నయపరుస్తాను, లేపి నడిపిస్తాను, ఎన్నెన్నో చేస్తాను. ఇప్పుడు ఏమైపోయారు అందరూ? ఇప్పుడు చేయండి స్వస్థత, కరోనా తగ్గించండి, అందరికీ మిరకల్స్ చేయండి. లాక్డౌన్, ఇంట్లో ఉంటారు వాళ్ళు. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యవస్థని మార్చటానికి ప్రార్థన చేయండి. ఈ వ్యవస్థలో ఈ పాస్టర్లు కూడా ఉన్నారు, అనేక మంది ఉన్నారు, వారిని కూడా మారాలి. ఈ దేశాన్ని స్వస్థపరచాలి. దేవుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియా బాగుపడాలా, ఇండియా స్వస్థపడాలా. ఇండియా స్వస్థపడాలంటే ఫస్ట్ మనమందరం ఏం చేయాలి తెలుసా? పాస్టర్లనే కాదు, సంఘస్థులనే కాదు, అందరూ ఏం తెలుసా? ఇప్పుడు మన చెడుతనాన్ని విసర్జించి వీ షుడ్ ఆల్వేస్ లీవ్ వన్స్ ఫర్ ఆల్ ద వికెడ్నెస్. there's a lot of wickedness in India. ఎప్పుడైతే ఈ వికెడ్నెస్ మనం వదులుతామో God is going to heal the land. But are we ready to leave the wickedness? No. I will pray. ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాము, ఉపవాస ప్రార్థన చేస్తాము, ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తాము, ఎన్ని గొలుసు ప్రార్థనలు, 7 రోజుల ప్రార్థనలు, 40 రోజుల ప్రార్థనలు చేస్తాం, అన్ని ప్రార్థనలు చేస్తాం. కానీ మన చెడుతనాన్ని విసర్జించుకోవడానికి మాత్రం మనం ఇష్టపడం. అందుకే ఈ దేశానికి దౌర్భాగ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. సిస్టమ్ అంటే ఏంటంటే ఒక ఇన్పుట్ ప్రాసెస్, ఒక అవుట్పుట్. ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో ఈ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తారు, ఇన్పుట్ని కంట్రోల్ జరిగిన ప్రాసెస్ని కంట్రోల్ చేస్తారు. వారికి అనుకూలమైన తీర్పులు, వారికి అనుకూలంగా ఈ వ్యవస్థను పనిచేలా చేస్తారు. మీరు కనుక దేవుని చేత పిలువబడ్డారా, మీరు దేవుని పిలుపుని అందుకున్నారా? ఒకసారి మళ్ళీ ఈ పాయింట్స్ అని రీక్యాప్ చేస్తాను, మీరు చూడవలసిందిగా ప్రభువుని కోరుకుంటాను. ఈ యొక్క మంచి వ్యక్తిని కూడా ఒక చెడిపోయిన వ్యవస్థలో పెడితే ఆ వ్యక్తి కూడా చెడిపోతాడు, దాని డౌటే లేదు. కాబట్టి వ్యవస్థ ఒక మంచివాడిని చెడ్డవాదిగా చేస్తుంది. నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తిని నువ్వు మంచి మార్గంలో ఉండేలాగన నువ్వు చూడాలి. వ్యవస్థ మనిషిని పాడు చేస్తుంది, మరి నువ్వు దేవుని చేత పిలువబడినవాడు, నువ్వేం చేయాలంటే ఆ మనిషిని నువ్వు మంచిగా ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. ఎస్, ఎ బ్యాడ్ సిస్టమ్ కెన్ డిస్ట్రాయ్ గుడ్ పీపుల్. అనేక మందిని కూడా చెడ్డవారిగా మార్చేస్తుంది. నువ్వేం చేయాలంటే నువ్వు వ్యవస్థని మార్చడం కాదు, ఆ చెడిపోకుండా ఆ మనుషులను నువ్వు మంచి సన్మాన మార్గంలో నువ్వు తీసుకెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వ్యవస్థని మార్చాలంటే నువ్వు మార్చాల్సింది నీ ఆలోచన విధానాన్ని, నీ యొక్క భావంని. ఎవరైతే నీ భావంతో కలిసి ఉంటారో వారిని నువ్వు దగ్గర పెట్టుకో. నీ ఆలోచన విధానాన్ని మార్చు. నీ ఆలోచన విధానాన్ని ఏంటో 10 మందికి తెలియచేయి. వాళ్ళు మారుతారు, సిస్టమ్ అంతా మెల్లగా మారిపోతుంది. కానీ వ్యవస్థను మార్చడానికి ఆలోచించుకో, వ్యవస్థలో ఉన్న మనుషులను మార్చడానికి ప్లాన్ చేయి. ఈ లైఫ్ అనేది ఒక DNA. ఈ డిఎన్ఏలో మనకు ఒక పేరు, ఒక మతము, కులం ముందుగానే వస్తుంది. గర్వము పోకండి. ఈ కులాన్ని బట్టి గర్వించొద్దు, ఈ మతాన్ని బట్టి మీరు గర్వించొద్దు. ఎందుకంటే అనేక మంది చనిపోయిన తర్వాత ఒక మతం ఉండదు, కులం ఉండదు. పుట్టక ముందు ఒక మతం ఉండదు, కులం ఉండదు. పుట్టిన తర్వాత చనిపోయే ముందే ఇదంతా ఉంటుంది. దీన్ని బట్టి మీరు గర్వపడమాకండి. ఒకవేళ మీకు గర్వం వస్తే కనుక ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ముందు ఉంచండి. ఆ బాడీ బ్యాగ్స్ వస్తూ ఉంటే ఆ బాడీ బ్యాగ్స్ని చూసి మీకు అర్థమవుతుంది ఏది మతము, ఏది కులము, ఎందుకు గర్వపడాలి, ఎందుకు అహంగా ఉండాలని అర్థమవుతుంది. గర్వపడమాకండి, అన్నింటినీ విడిచి ఉండండి.
నువ్వు కనుక ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా వెళ్ళాలనుకున్నట్లయితే నువ్వు ఒంటరిగా నువ్వు పోరాడద్దు. నీ యొక్క భావజాలంతో కలిసిన 2-3 నువ్వు వ్యవస్థలో ఉన్న మనుషుల్ని మార్చడం మొదలు పెడితే ఆఖరిగా వ్యవస్థ అంతా మారిపోతూ ఉంది. వ్యవస్థ అంటే ప్రజలు, వ్యవస్థ అంటే ఒక సిస్టమ్. ఈ ప్రజలు మొత్తం మారితే వ్యవస్థ మారిపోతుంది. వ్యవస్థ అనేది కనపడని ఒక బరువు. దాన్ని ఎత్తేయాలని చూడకండి. ఆ కనపడని బరువుని మనం మొయ్యాలని చూడకండి. ప్రజల్ని మార్చండి, బరువు తేలికైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తాం వ్యవస్థలు మారాలని, దేశం బాగుపడాలని, ఈ యొక్క రాజకీయ వ్యవస్థ మారాలని అన్ని ప్రార్థన చేస్తాం. కానీ ఈ వ్యవస్థ మారాలంటే మన చెడుతనాన్ని విసర్జిస్తే అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. మనం ప్రార్థన చేసుకొని మైక్ పెట్టుకుని ఏడిస్తే కాదు దేవుడు కార్యం చేసేది. మన చెడుతనాన్ని విసర్జించడానికి సిద్ధంగా ఉన్నామా? మీరు నేను ఈరోజు చెడుతనాన్ని విసర్జించి సిద్ధంగా ఉన్నామా? ఎప్పుడైతే చెడుతనాన్ని విసర్జిస్తే దేవుడు గొప్ప కార్యానికి సిద్ధంగా ఉన్నాడు. మరి సిద్ధంగా ఉన్నారా? మీరు నాతో కలిసి ప్రార్థన చేస్తారా? అయితే తల వంచుకొని కళ్ళు మూసుకోనండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుల పరిశుద్ధుల వేలాది కోట్ల దండాలు తర్పించిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయం నా వ్యవస్థ గురించి, వ్యవస్థలో మేమేంటి, మేము ఏ రీతిగా ఉండాలి, మేము ఏం చేయాలని నేర్పించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయన నిన్ను పోలు జీవించి మీ మాదిరిగా ఉంటకు మీ కృపను అందించి ప్రతి ఒక్కరిని మీ చిత్త ప్రకారం నడిపిస్తారని కోరితే చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. మంది ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన క్షమించి మా అపరాధం క్షమించు. సోదరుని దగ్గర దృష్టి తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. May the love of our Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit is now and forevermore. Amen. If you're truly blessed by this broadcast, you can like, share and subscribe and also hit the bell icon and all the notifications will reach you. మీరు కనుక ఈ యొక్క బ్రాడ్కాస్ట్ ఆశీర్వదించుకున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ బెల్ ఐకాన్ మీరు నొక్కినట్లయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. Until we meet for the next broadcast, stay safe, stay kind, stay gentle. I wish you all the best. I love you and God bless you.